Thank you, Jesus. Thank you, Father. Thank you, Spirit of God. Okay, let me invite. Thank you, Jesus. Just give me a second. Let us wait for people to be added. Let us wait for people to be added. Praise the Lord. Praise the Lord, everyone. Praise the Lord. Okay. Share this live if at all you want to share it to anyone. ఎవరికన్నా మీరు షేర్ చేయాలనుకుంటే లైవ్ షేర్ చేయండి. ఓకే, ఎవరినన్నా మీరు ఇన్వైట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళకి మీరు tell them that we are online so that we can learn the protection. We are in the series of God's protection. Okay, we have lot of things to know about God's protection. ఈ సిరీస్ ఎలా ప్రారంభించిందంటే ఇది ఇట్స్ లైక్ నేను 2 సంవత్సరాల కింద నాలుక మీద కొన్ని సిరీస్ బోధించిన అనమాట. ఐ వాజ్ ప్రీచింగ్ ఆన్ టంగ్, లైక్ హౌ టు యూజ్ ద టంగ్ అనేసి రకరకాలుగా కొన్ని సిరీస్ నేను బోధించిన అనమాట. అదేవిధంగా ఇది కూడా, ఈ ప్రొటెక్షన్ కూడా అది దగ్గర 1 సంవత్సరం బోధించిన నేను. ఓకే, ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే, మండే, అంటే వీక్లీ 3 క్లాసెస్లో 1 ఇయర్ బోధించిన అనమాట ఆ సబ్జెక్ట్. ఓకే, సో మీకు రోజు క్లాసెస్ ఉంది కాబట్టి ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, బట్ వీఆర్ ఇన్ సిరీస్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్. అందులో నేను రకరకాలుగా బ్రేక్ చేసి వీఆర్ లెర్నింగ్. సో కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఐ థింక్ క్వారంటైన్ అయిపోతుందేమో కానీ ఈ సబ్జెక్ట్ ఇట్ విల్ బీ పెండింగ్, చాలా పెండింగ్ ఉంటుంది. ఓకే, నేను ఇంకా ఒక చాప్టర్ కూడా కంప్లీట్ చేయాలి ఇందులో. ఓకే, సో గాడ్స్ ప్రొటెక్షన్ అంటే చూడండి, దేవుని యొక్క ప్రొటెక్షన్ ప్రామిసెస్ ఎన్ని ఉన్నాయి మనకి. నాట్ ఓన్లీ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్, కీర్తనల గ్రంథంలో మాత్రం కాకుండా మరి చాలా రకరకాలుగా దేవుడు మనకి ప్రొటెక్షన్ వాగ్దానాలు చాలా గొప్పగా ఇచ్చిండు దేవుడు. గాడ్ గేవ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్. ఎన్ని వాగ్దానాలు ఇచ్చిండంటే దేవుడు, అసలు మనము నేను ఎందుకు అసలు భయపడుతున్నాను అనుకోవాలి మనం. అన్ని వాగ్దానాలు ఇచ్చిండు దేవుడు. ఈ బైబిల్ గ్రంథం అంతా అనేక వేల వాగ్దానాలతో నిండుంది. దిస్ బైబిల్ ఇస్ ఫిల్డ్ విత్ thousands and thousands ఆఫ్ ప్రామిసెస్, నాట్ వర్డ్స్, అగైన్ ప్రామిసెస్. అండ్ హీ హూ ప్రామిస్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇవన్నీ వాగ్దానాలు. బైబిల్ ఏమంటుందంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడంట. సో బికాస్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్, ఎవ్రీ ప్రామిస్ ఇన్ దిస్ బైబిల్ ఆర్ ఎస్ అండ్ ఆమెన్ అంట. అంటే మనం నేర్చుకుంటున్న ఇదంతా మీరు ఒక బుక్లో నోట్ చేసుకోవాలి. మీరు జస్ట్ విని ఇట్లా ఆమెన్ అని చెప్తే అయిపోదు. యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ బుక్. యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద స్క్రిప్చర్స్. నేను ఏ స్క్రిప్చర్స్ చెప్తున్నా, నేను ఏమి హెడ్డింగ్ పెట్టినా ఆడ చూసుకోవాలా, టాపిక్లో హెడ్డింగ్ చూసుకోవాలా, స్క్రిప్చర్స్ అన్నీ మీరు రాసుకోవాలా, నోట్ చేసుకోవాలా క్లియర్గా. ఓకే, మీరు నోట్ చేసుకొని ఎప్పుడన్నా వెన్ ఎవర్ యు ఆర్ డిప్రెస్డ్, వెన్ ఎవర్ యు ఆర్ డిస్టర్బ్డ్, యు జస్ట్ ఓపెన్ దట్ బుక్, 2 వాగ్దానాలు చదువు, అందులో నుంచి యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. సచ్ అ పవర్ఫుల్, అంత బలమైన వాగ్దానాలు ఇవన్నీ. ఆమేన్. అందుకనే మీకు ఉట్టిగా కాదు, యూ విల్ బికమ్ లైక్ అ ఫైర్ బాల్ వెన్ యూ కీప్ మెడిటేటింగ్ దిస్. అందుకనే when devil do something, God also will do something. హల్లెలూయా. సైతానుడు ఒక ద్వారం మూసేస్తే దేవుడు ఇంకొక ద్వారం తెరుస్తాడు. ఇప్పుడు నాకు ఈ సిరీస్లో దిగమని
పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పిండంటే బికాస్ ఆఫ్ దిస్ క్వారంటైన్ పీరియడ్. ఇప్పుడు అందరు భయంలో ఉన్నారు, అందరు ఆందోళనలు ఉన్నారు, అవునా? అందరూ టెన్షన్ అయిపోతున్నారు. ఏం చేద్దాం, డబ్బులుంటే షాపులు లేవు, షాపులుంటే డబ్బులు లేవు, ఇలా రికార్డితే కానీ డొక్కాడనే పరిస్థితి కొంతమందికి. బట్ సమ్హౌ వీఆర్ సేఫ్ బై గాడ్స్ గ్రేస్. ఓకే, ఐ didn't hear from any of our church members that we are in danger. By God's grace everybody is safe, hale and healthy. Glory to Jesus alone. ఓకే, సో చెప్తున్నా, అందరూ మీరు ఎక్కడున్నా సరే, యు ఆల్ విల్ బీ హెల్దీ, యు ఆల్ విల్ బీ సేఫ్. దిస్ వర్డ్ నేను ఇంకొక మాట చెప్పిన టంగ్ టాపిక్లో ఏం చెప్పిన అంటే, నేను అప్పుడు చెప్పిన ఇది ఈ కాలంలో చెప్పాలి. నేనేమన్నా అంటే ఫోన్స్తోని మీరు మాట్లాడితే, లేకపోతే ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఎవరినన్నా చెప్పిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చి మా పక్కింటి వాళ్ళని చెప్పిస్తున్నా అనుకోండి, ఓకే, ఆర్ ఐఎమ్ గాసిపింగ్ అబౌట్ సంబడి ఎల్స్, నేను వేరెవరి గురించో గాసిప్ చేస్తున్నా, మీ ఇంట్లో కూర్చొని వేరెవరో గురించి గాసిప్ చేస్తే దట్ కర్స్ ఆర్ దట్ స్కోల్డింగ్ విల్ డ్రాప్ ఇన్ అవర్ హౌస్ అని చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వచ్చి ఎవరో వ్యక్తి గురించి వాడు వేస్ట్ గాడు, వాడికి ఉద్యోగం లేదు, ఏం లేదు, వాడికి ఇంకా వివాహం కూడా జరగలేదు, ఇలా వాడిని తక్కువ చేసి నేను మాట్లాడుతున్నా, నీ ఇంట్లో కూర్చొని నేను మాట్లాడుతున్నా. నెక్స్ట్ డే ఏమవుతుందంటే సడన్గా నీ ఉద్యోగం పోతుంది, నీ వివాహ జీవితం బ్రేక్ అయిపోతుంది, నీ మధ్య డివోర్స్ వస్తాయి. ఎందుకు? ఆ మాటలు నీ గృహంలో పడ్డది. సో ఐ యూస్ టు టెల్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ టంగ్ లైక్ ఎనీథింగ్. మీ నాలుకను మీరు చాలా కాపాడుకోవాలా. ఇంకోటి ఏమన్నా అంటే ఫోన్స్ ద్వారా, ఓకే, ఫోన్స్ ద్వారా కూడా ఎవరినన్నా చెప్పిస్తే ఏమవుతుందంటే అది మీ చెవులో వినపడుతుందంటే మీ ఇంట్లో పడుతున్నట్టు. ఆ శాపాలు, ఆశీర్వాదాలు ఉన్నా ఆశీర్వాదాలు పడతాయి, శాపాలు పడతాయి. అంటే నిన్నే శపించాలని లేదు, నువ్వు ఎవరిని తిట్టినా, నిన్ను ఎవరు తిట్టినా సరే, ఆపోజిట్ పర్సన్ హూ ఈజ్ స్పీకింగ్ వాట్ ఎవర్ ద వర్డ్స్, నువ్వు మాట్లాడేది పడదు, నువ్వు మాట్లాడేది వాళ్ళ ఇంట్లో పోయి పడుతుంది. ఇఫ్ యు ఆర్ కర్సింగ్, దే విల్ బీ కర్స్డ్. యూ మైట్ కర్స్ సమ్ XYZ, బట్ ఈవెన్ దే విల్ బీ కర్స్డ్, అండ్ ఈవెన్ దట్ XYZ విల్ ఆల్సో బీ కర్స్డ్. ఇంత పవర్ ఉంది నాలుకకి, మాటలకి. అందుకనే నేను చెప్పిన, నేను వాళ్ళకి బోధించేటప్పుడు ఏం చెప్పిన అంటే, మీరందరు నోరులు మూసుకోవాలని చెప్పిన. అది చెప్పి ఒక సిస్టర్ అయితే అంటది ఎప్పుడు కలిసినప్పుడు, అలా బ్రదర్ మీరు అప్పుడు నోరు మూసుకోమని చెప్పారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నోరు మూసుకున్నాను నా బ్రదర్, ఎన్ని గొడవలైనా నేను నోరే ఎత్తాను అని అంటది. ఓకే, సో దట్ వాజ్ ద వన్ చేంజ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ అట్లా. సో ఐ టోల్డ్ దెమ్, ఎన్ని సిరీస్ తీశానంటే దాని మీద ఇట్లా, ఇదన్నీ నిజము, ఇవన్నీ జోక్లు కాదు. దీస్ ఆల్ ఆర్ వెరీ 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 సీరియస్ థింగ్స్. వెన్ సంబడీ ఈజ్ కర్సింగ్ సమ్వన్ త్రూ ఫోన్ టు యూ, నీతోని వాడు ఎవరన్నా చెప్పిస్తే ఆ శాపం నీ ఇంట్లో కూడా పడుతుంది. నువ్వు మాట్లాడేది వాళ్ళ ఇంట్లో పడుతుంది. నువ్వేం మాట్లాడుతావు, పోనీలే పాపం, మనం ప్రేయర్లు ఉన్నాం, మనం ఎందుకని. వాడు పాపం అయిపోతాడు, నీకు 6 నెలలు పాపం అవుతుంది. ఓకే, సో అంటే మనం అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ నోరు అనేది అంత డేంజరస్ వెపన్ అనమాట. దిస్ మౌత్ ఈజ్ సో డేంజరస్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ. అందుకనే మీరు ఈ మాటలతో చాలా కేర్ఫుల్గా. అంటే ఇప్పుడు ఈ నోరు ఎంత శక్తి గలదంటే, నువ్వు ఎవరినో వచ్చేస్తుంది అని అంటున్నావు, అవునా? ఇప్పుడు అదే నోటి ద్వారా, అంటే ఇది నోటికి ఉన్న శక్తి ఇది. ఓకే, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద టంగ్ ఆర్ ఆఫ్ దట్ మౌత్. ఇప్పుడు అదే నోటిని, అదే నాలుకను నువ్వు దేవుని వాగ్దానాల కొరకు వాడితే, ఇన్ని రోజులు నువ్వు నేర్చుకుంటున్న ఈ వాగ్దానాల గురించి నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేసి నువ్వు ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపెట్టుకుంటే, శాపాలు వస్తాయి మన ఇంట్లో, పాపం వస్తుందా మన ఇంట్లో, ఇచ్చలు వస్తాయి మన ఇంట్లో. లస్ట్, విల్ అవర్ హౌస్ బి లస్టెడ్? Will our house lack something? Will our house be in sin? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఆ టాపిక్ తీసిన అంటే నాకే భయం వేస్తుంది ఆ బుక్ ముట్టనికి. ఓకే, సో ఇట్ ఇస్ సో డేంజరస్ టాపిక్. బట్ టంగ్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ టాపిక్. అగైన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ షుడ్ చేంజ్. సో టంగ్, అందుకనే జాగ్రత్త ఉండండి. ఎవరిని శపించకు, నువ్వు ఎవరి శాపాలు వినకు, ఎవరిని తిట్టకు, నువ్వు ఎవరి తిట్లు వినకు.
ఇలా మీ ఇంటిని, మీ పిల్లల్ని, మిమ్మల్ని మీరు ఇలానే కాపాడుకోవాలి. ఇంకో మాట కూడా ఉంది కీర్తనల్లో, అప్పుడే చెప్పినా నేను. ఒక వ్యక్తి నీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు బయట నవ్వుకుంటుంటాడు, కానీ లోపల అతనికి నీ మీద విషం కలిగి ఉన్నాడంట. హిస్ హార్ట్ ఇస్ పాయిజన్డ్ టువర్డ్స్ యూ. అంటే ఇప్పుడు బయట మంచి మాట్లాడేటోళ్ళని, చాలామంది బయట మంచి మాట్లాడేటోళ్ళని నమ్ముతూ ఉంటారు. ఓకే, బయట అపియరెన్స్, బయట టాకింగ్, వాళ్ళు మాట్లాడే విధానం, అవుట్ సైడ్ ఆఫ్ ద పీపుల్ దే విల్ బి బిలీవింగ్ ఇన్ అవుటర్ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్. దేవుడు ఏమంటారంటే ఐ సీ దెర్ ఇన్నర్ హార్ట్స్ అంటాడు. హల్లెలూయా. వాళ్ళ హృదయాలని నేను చూస్తున్నాను అని అంటున్నాడు. ఈజ్ అ గాడ్ హూ సీస్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్, నాట్ ద అవుటర్ అపియరెన్స్. బయట అంటే బైబిల్ గ్రంథం ఏమంటుందంటే బయట నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ ముంగట వచ్చి నేను అంట, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, మై గాడ్ ఇస్ టాకింగ్ టు యూ, ఇది అది అని మస్తు కథలు చేయగలుగుతాను నేను లైవ్లో. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, యు నో, ఐఎమ్ హియర్ టు జస్ట్ గైడ్ యూ ఇన్ ద రైట్ పాత్. అంతే కదా, కరెక్ట్? I can tell, I can prophesy, I can do healings, but beyond that, my dear friends, there is something. ఇప్పుడు మీకు ప్రాఫెసీలు కావాలేమో ఈరోజు, స్వస్థత కావాలేమో ఈరోజు. నేను ఒప్పుకుంటాను, నేను దాని గురించి ప్రార్థన చేస్తాను. కానీ ఒక్కటి చెప్తున్నా కదా, ఈ వాగ్దానాలన్నీ నువ్వు ఎత్తిపట్టుకున్నావు అనుకో, నీ ఇంటి నిండా స్వస్థత, నీ నోటి నిండా స్వస్థత ఉంటుంది. హల్లెలూయా. No, if I pray, might be your small sickness will go, but if you claim the word of God, the sickness won't dare to return back. Amen. When you speak the word, the lackness won't come back to you. నువ్వు ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుంటే ఉన్న అప్పులు పోతాయి, కానీ ఇంకా నువ్వు తిరిగి అప్పులు చేయవంట. అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేస్తాడు. So this word of God will give you permanent solution, whereas in prophecies and prayers might give you temporary relief. ఒక వ్యక్తికి ఏమవుతుందంటే స్నానం చేసి వచ్చినాక ఇచ్చింగ్ అవుతుంది, ఒళ్ళంతా ఇచ్చింగ్ అవుతుంది ఆయనకి. స్నానం చేసి రాగానే అవుతుంది, ఒక 5-10 minutes ఉంటుంది. నేను అన్న, నీకు అందులో నుంచి విడుదల కావాలయ్యా అన్న. But he wanted a temporary prayer so that itching will stop at that moment. కానీ దానికి కావాల్సింది విడుదల అయితే ఇంకెన్నడు రాదు. ఆ విడుదల ఎక్కడి నుంచి వస్తుంది? వాగ్దానం నుంచి. రోజు నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటాడు, అది పోతుంది, 5 నిమిషాల్లో పోతుంది. ఇట్లా నేను అన్న, ఇంకెన్ని రోజులు ఇలా చేస్తావు? హౌ మెనీ డేస్ యూ వాంటెడ్ టు డూ ఇట్? ఐ టోల్డ్ హిమ్, దివారాత్రం ధ్యానించు, పారిపోతుంది ఆ ఇచ్చింగ్ సెన్సేషన్. చేయడం మొదలుపెట్టిండు. అలానే వాగ్దానాలు ఎత్తిపెట్టుకున్నాడు. పొద్దున సాయంత్రం నేను 5 verses కంటే ఎక్కువ చదువుతున్నాను. 5 verses కంటే ఎక్కువ చదువు. మార్నింగ్ 5 verses, ఈవినింగ్ 5 verses, మార్నింగ్ 5 verses, ఈవినింగ్ 5 verses. అండ్ ద వండర్ ఇస్ ద ఇచ్చింగ్ సెన్సేషన్. ఇచ్చింగ్ అనేది స్టాప్ అయిపోయింది. ఆ సెన్సేషన్ అనేది మొత్తానికి స్టాప్ అయిపోయింది. It was uprooted. So when you claim on the God's word, you know, the miracle, it will give you a permanent solution. Whereas prophecies and healings are temporary, because Bible itself says prophecies may pass away, but my word will not pass away. చేస్తా, ప్రాఫెసీలు చేస్తా, నేను కూడా హీలింగ్ చేస్తా, కానీ ఇక్కడనే అటకాయించుకోవద్దు మనం కదా. వాగ్దానాలు ఎత్తిపెట్టుకోవాలి మనం. ఎందుకంటే రేపు పొద్దున ఎవరు వచ్చి ఏది చెప్పినా నమ్మేటట్టు ఉండొద్దు. మనం వాగ్దానంలో ఉందా అనేసి మనం చూసుకోవాలి. నేను ఒక విషయం మీకు బోధించిన, ఆ దానియేలు గ్రంథం నుంచి ఆ యాంటీ క్రైస్ట్ టాపిక్ నేను బోధిస్తున్నప్పుడు నేను ఒక మాట అన్నా, ఆ డ్రీమ్స్ గురించి we were like learning few things. అందులో ఏమైందంటే ఆ ఈ పోప్ వాళ్ళ కాలంలో వెన్ పోప్ స్టార్టెడ్ రూలింగ్, కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా యాంటీ క్రైస్ట్ అనేసి వాళ్ళు ప్రూవ్ చేశారు. అప్పుడు అది కాదు అని ప్రూవ్ చేయడానికి 2 ఎత్తిపెట్టుకున్నాడు, కానీ అది ప్రూవ్ చేయలేకపోయాడు.
అలా వాగ్దానం పట్టి వాళ్ళని రికగ్నైజ్ చేసిన వాళ్ళు పర్సిక్యూట్ అయ్యారంట. అంటే వీళ్ళకు ఉన్న ఒక్కొక్క ఏకైక వెపన్ ఏంది? పోప్ ప్రవచనాలు చేసిందా లేకపోతే బైబిల్ గ్రంథమా? బైబిల్ ప్రాఫెసీసా లేకపోతే పోప్ ప్రాఫెసీసా? హౌ మెనీ ఆర్ అండర్స్టాండింగ్ దిస్? ఎస్. సో ఈ బైబిల్ ప్రాఫెసీస్ వాళ్ళు చదివినందుకు, వాళ్ళు జ్ఞానం పొందుకున్నందుకు ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి అచ్చా ఓకే అంటే ఈయన యాంటీ క్రైస్ట్, అంటే నువ్వు యాంటీ క్రైస్ట్ని గుర్తుపట్టాలంటే కూడా నీ వాగ్దానాలు కావాలంట. అంత్యక్రీస్తుని మనం గుర్తుపట్టాలంటే కూడా మనకు వాగ్దానం కావాలి సోదరుడు. ప్రాఫెసీస్ చెప్తారు. మీరు హూ ఈజ్ యాంటీ క్రైస్ట్ అని యూట్యూబ్లో కొట్టండి. ఒబామా వస్తాడు, పోప్ వస్తాడు, ట్రంప్ కూడా వస్తాడు, అందరు వస్తారు. ఇంకా కొంతమంది పాస్టర్లు వస్తారు. ఇంకొన్ని రోజులైతే నా ఫోటో కూడా పెడతాడు. ఓకే, యా యూ కెన్ సీ ఎవ్రీబడి యాజ్ అన్ యాంటీ క్రైస్ట్. మదర్ తెరేసా కూడా కనిపించారండి యూట్యూబ్లో యాజ్ అన్ యాంటీ క్రైస్ట్. అమ్మ ఏం పాపం చేసింది? పేదవాళ్ళ కడుపు నిండింది, దానికి యాంటీ క్రైస్ట్ అయిపోయింది. ఈడ యాంటీ క్రైస్ట్, ఆడ యాంటీ క్రైస్ట్, ఈడ యాంటీ క్రైస్ట్ అంటే దిస్ ప్రాఫెసీస్ యూనో, ఈ ప్రవచనాలు అనేది పని చేస్తున్నాయి. అప్పుడు ఏది పని చేస్తుంది? వాగ్దానాలు పనిచేస్తుంది. బైబిల్ ప్రాఫెసీస్, బిలీవ్ ఇన్ ద బైబిల్ ప్రాఫెసీస్. ఇట్స్ గుడ్. నా దగ్గరకు 2 కుర్రోళ్ళు వచ్చారనమాట, యంగ్ బాయ్స్. దే వాంటెడ్ టు మీట్ మీ. అదే ఒకడేమన్నాడంటే, అన్న నాకు శ్యామన్న తర్వాత మీ మెసేజే అర్థమవుతుంది, నేను మీ దగ్గరనే కనెక్ట్ అయిపోయినా అన్న అని అన్నాడు. సరే అమ్మ మంచిది, స్పిరిచువల్గా ఎదుగు, మంచిగా స్ట్రాంగ్ ఉండు అని చెప్పిన, అంతే, ఇంకేం చెప్పలే. దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చి ప్రాఫెసీ చేయండి మ్యాన్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే దేని విషయం నీకు ప్రాఫెసీ కావాలని అడిగాను. అంటే లేదు, దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటాడు ఫిక్స్ అయిపోయాడు, ఇక దేవుడు వాడుకోవాలని. దెన్ ఐ జస్ట్ క్లోజ్ మై ఐస్. ఐ ఆస్క్డ్ హోలీ స్పిరిట్ వాట్ టు టెల్ హిమ్. దెన్ హోలీ స్పిరిట్ టోల్డ్. నేను అన్న, పరిశుద్ధాత్మ మాట్లాడిన విషయాలే నేను కూడా అన్నా. నేనేమన్నా అంటే, నీ కాలింగ్ ఉందమ్మా, బికాజ్ యూ ప్రేడ్ దట్ యూ వాంటెడ్ టు బీ ఇన్ ద కాలింగ్. ఏంటంటే నీకు పిలుపు ఎందుకు ఉందంటే, నువ్వు నాకు కాలింగ్ కావాలి అని నువ్వు ప్రార్థన చేసినందుకు నీకు కాలింగ్ ఉంది ఈరోజు. అంటే ఆశ కలిగిన ప్రాణంని యెహోవా తృప్తిపరుస్తాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసినావు, కాబట్టి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అనేది ఆన్సర్ అయింది. ఓకే, నీకు కాలింగ్ ఉంది. నువ్వు ముందు ఏమో టీబీ జాషువాని చూసి మరి ఆయనలాగా విడుదలలు చేయాలా, స్వస్థతలు చేయాలా అని అనుకున్నావు. ఇప్పుడు కొన్ని ప్రవచించే మహాదైవజనులను చూసి నువ్వు ఇప్పుడు ప్రవచించాలని, నీకు ప్రాఫెసీ గిఫ్ట్ కావాలని ఉరుకులాడుతున్నావు. ఓకే, దిస్ ఈజ్ యువర్ కరెంట్ స్టాండర్డ్ సిచ్యువేషన్. బట్ నువ్వు జాబ్ చేయాలనుకుంటా, బికాస్ ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ గోయింగ్ టు లాంగ్ లాస్ట్. కాలింగ్ అంటే ఈయనలాగా ఆయనలాగా అవ్వడం కాదు, యేసుక్రీస్తు కొరకు నువ్వు ఎంత వాల్యుబుల్గా నీ లైఫ్ని ఉంచుతావు, దట్ ఈస్ కాల్డ్ కాలింగ్. హౌ జీసస్ క్రైస్ట్ ఈస్ గ్లోరిఫైడ్ బై యువర్ లైఫ్ ఈస్ కాల్డ్ కాలింగ్ అని నేను చెప్పినప్పుడు నెక్స్ట్ డే నుంచి గాయపోయింది గాయపోయింది కాకుండా ఆ పిల్లోడిని కూడా డైవర్ట్ చేసాడు. సో బట్ దట్ బాయ్ స్టిల్ హీ కాల్స్ మీ అండ్ హీ గెట్ సజెషన్స్ ఫ్రమ్ మీ. బట్ అదే అంటున్నా కదా, పీపుల్ వాంటెడ్ వాట్ దే వాంట్. ఇప్పుడు ప్రాఫెసీలు కూడా ఎలా అయిపోయిందంటే, దైవజనుడు చెప్పింది వాళ్ళకు వద్దు, వాళ్ళకేం కావాలనో అది నేను చెప్పాలి ఇప్పుడు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు బైబిల్. నేను ఈరోజు మీ అందరినీ ప్లీజ్ చేయడానికి నేను ప్రవచనాలు చేస్తే, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ ఐ కెన్ డూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐ ఫీల్ సో నేను అనుకుంటున్నాను. ఓకే, సో దట్స్ వై ఇట్స్ బెటర్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఐ కెనాట్ పుట్ యూ ఇన్ ఫియర్. అవును, ఇంకేంది మీరు మారారా అని తిడతా, కానీ మళ్ళీ మిమ్మల్ని భయంలో పెట్టలేను. యేసుక్రీస్తు కూడా తన శిష్యులని ఇంకెన్ని రోజులు రా మీతో ఉండాలా అని అడుగుతాడు దేవుడు. అవునా, మీ అందరు చెప్పిన వాగ్దానం. తిడతా, యేసుక్రీస్తు తిట్టాడు, కానీ యేసుక్రీస్తు విడిచిపెట్టాడా? ద హోలీ స్పిరిట్ వోంట్ లీవ్. సమ్టైమ్స్ యూ మే గెట్ స్కోల్డింగ్, సమ్టైమ్స్ యూ మే, బట్ అల్టిమేట్లీ
what you need. I asked Holy Spirit, what they need? God said, they need a word that can change their lives. For the current situation, what you are going through, my dear friends, you need a word. మొన్న కాంట్రాక్ట్ నేర్చుకున్నాం, ఎంత బలంగా ఉండే. ఐ థింక్ మొన్ననే స్టార్ట్ చేసిన కదా నేను, మొన్న కాంట్రాక్ట్ది స్టార్ట్ చేసిన. దాని వారం ముందు ఈ ప్రొటెక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నేను చెప్తాను మీకు. టైటిల్ చూసుకోండి, వెన్ యూ ఫీల్ అలోన్, నెవర్ అలోన్ అని మెసేజెస్ చెప్పడం మొదలుపెట్టిన చూడండి. నెవర్ అలోన్, వెన్ యూ ఫీల్ అలోన్ అని మెసేజ్లు టైటిల్ పెట్టడం చూసిన. అక్కడ నుంచి నేను ప్రొటెక్షన్ గురించి నేను బోధించడం స్టార్ట్ చేసిన. ఓకే, ఎవరైనా ఫాలో చేయాలనుకుంటే, లేకపోతే ఎవరికైనా నిద్ర రావట్లే మెసేజ్ పెట్టుకుంటామంటే, స్టార్ట్ లిజనింగ్ ఫ్రమ్ దట్ సిరీస్. ఆ సిరీస్ నుంచి వినండి. ఓకే, ఎనీ టైమ్ యూ జస్ట్ లీవ్ ఇట్, యూ కీప్ ప్లేయింగ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ద వర్క్ అండ్ ఆల్. ఆ వాగ్దానాలన్నీ మీ ఇంట్లో పడనియండి. ఓకే, నువ్వు వినకపోయినా సరే, సడన్గా నువ్వు ఏదో టెన్షన్లు ఉంటే సడన్గా దేవుడు నీతో మాట్లాడతాడు అక్కడ, నీకే చెప్పినట్టుంటుంది. ఓకే, సో రిపీటెడ్గా వినడంలో తప్పులేదు. ఒక సినిమా నువ్వు 10 సార్లు చూడవా? చూస్తాం కదా, మనకు నచ్చిన హీరో సినిమాలు 10 సార్లు చూస్తాం, 5 సార్లు చూస్తాం. అలా ఈ గొప్ప ఈ వాగ్దానాల వల్ల మన జీవితాలు మారుతాయి అన్నప్పుడు వీటిని 1000 సార్లు విన్నా తప్పులేదు. కాబట్టి వెనెవర్ యు ఆర్ ఫ్రీ ఆర్ వెనెవర్ యు ఆర్ అలోన్, వెనెవర్ యూ గెట్ బోర్డ్ కదా, జస్ట్ కీప్ లిజనింగ్ టు దీస్ మెసేజెస్. Keep listening to these messages. When you're working, when you're doing something, just put it on the speaker and let it keep running. Let it keep running. మీ పిల్లలు విని కొన్ని మారచ్చు, మీ పిల్లలు విని వాళ్ళకు కూడా విశ్వాసం రావచ్చు కదా. సో ఇట్లా మార్పులు తెచ్చుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఓకే, కీప్ లిసనింగ్ టు ద వర్డ్, బికాస్ దిస్ వర్డ్ విల్ అల్టిమేట్లీ ప్లేస్ యూ వేర్ యూ హ్యావ్ టు బి ప్లేస్డ్. ఈ వాగ్దానము నిన్ను అభిషేకించి నువ్వు ఎక్కడ పోవాలనో అక్కడ నేను నూకేస్తుంది. అభిషేకం పొందుకున్న తర్వాత చాలామందికి బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి అని అనుకుంటారు. ఇది ఒకటి ఎందుకో గుర్తుకొచ్చింది, అదొక్కటి చెప్పేసి ఆ మెసేజ్లోకి వెళ్ళిపోతా. ఏం తప్పుగా అనుకోకండి, ఆప్రసోది అని అనుకోకండి. 2 minutes. ఓకే, వెన్ యూ రిసీవ్ అనాయింటింగ్, ఓకే, immediately people think that they will receive blessings and miracles and all, but actually it is not like that. ఎందుకంటే అభిషేకం పొందుకున్న తర్వాత దావీదు ఉరుకుతూనే ఉన్నాడు. అలసిపోతున్నాడు తన జీవితంలో. ఈజ్ గెటింగ్ టైర్డ్. పెళ్లి చేసుకున్నాడు, ఉరుకుతుండు. ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఉరికిండు. కొట్లాడిండు, ఉరికిండు. దోస్తుని పెట్టుకుని ఉరుకుతుండు. ఈజ్ రన్నింగ్ అనుకొని ఉండొచ్చు. మనం కూడా ఈరోజు పరిగెడతా ఉన్నామేమో. మనం కూడా మైట్ బి ఈవెన్ వీఆర్ ఆల్సో లైక్ కీప్ ఆన్ రన్నింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మైట్ బి ఆర్ థింకింగ్, బ్రదర్ హౌ లాంగ్ ఐ హ్యావ్ టు రన్ బ్రదర్, ఇంకెన్ని రోజులు నేను ఉరకాల బ్రదర్, ఐఎమ్ టయర్డ్ బ్రదర్, ఐఎమ్ టయర్డ్ అని అనిపించేది. దావీదు కూడా ఉరుకుతూనే ఉన్నాడు. ఎక్కడ రిలాక్స్ అయ్యిండో తెలుసా? ఆ రాజు సింహాసనంలో కూర్చునే దాకా ఉరికిండు దావీదు. హల్లెలూయా. That means if you are running, my dear friend, you will be running till you sit and you receive your throne. Hallelujah. That is the power of the anointing. That means if you all are anointed, today might be you are running. Don't worry, a day is going to come where you will be sitting on the throne of God. You will be sitting where you have to sit. You will be sitting and ordering things to happen. It will happen. God will give you that position. దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విశాలపరుస్తాను అంటాడు దేవుడు. సో గాడ్ వాంట్స్ టు ఎక్స్పాండ్ యూ. హీ విల్ ఎక్స్పాండ్. ఫర్ దట్ ఎక్స్పాన్షన్ యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్. ఓకే, యూ హ్యావ్ టు కీప్ రన్నింగ్. డిడ్ వీ ఫినిష్ Psalms 37 yesterday? I think we finished Psalms 37:28 yesterday. 37వ కీర్తనలో 28వ వచనం చదువుకున్నాం అనుకుంటారు కదా. ఐ ఫర్గాట్ టు టిక్ చేసుకోవాలని నేను. forsake not his saints. I think we learned this. So let us turn our Bibles to Psalms chapter number 95 verse 7. 95వ కీర్తనలు 7వ వచనం. 95వ కీర్తనలు 7వ వచనం. అందరు బైబిల్ తీసుకోండి, రాసుకోండి, ఫస్ట్ రాసుకోండి. 95వ కీర్తనలు 95వ కీర్తనలు 7వ వచనం. Psalms 95
verse 7. Psalms 95 verse 7. Psalms chapter 95 verse 7. Psalms chapter 95 verse 7. 95వ కీర్తన 7వ వచనం. For he is our God, we are the people of his pasture and the sheep of his hands. Today, if we will hear his voice. Hallelujah. He is our God and we are the people of his pasture and the sheep of his hands. Hallelujah. NIV లో చదువుతా చూడండి. He is our God and we are his people of his pasture, the flock under his care. Hallelujah. మనము ఆయన గొర్రెలమంట. We are his sheep and we are under his care అంట. NIV వర్షన్ ఏమంటుందంటే we are under his care. ఇక్కడ ఏమంటుందంటే the sheep in his hands. We are the sheep in God's hands అంట. Hallelujah. Of his pasture. That means what? We eat of him. We drink of him. We receive things from him. Our blessings are from him. ఇప్పుడు we will never lack if we hear his voice. Hallelujah. ఆయన వాగ్దానం, ఆయన మాటని నువ్వు వినడం మొదలు పెడితే నీకు లేమి అనే ఉండదంట. హల్లెలూయా. యు ఆర్ అండర్ హిస్ కేర్ అంట. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ దిస్ ICU, ICCU అంటే స్పెషల్ కేర్. Special care. You cannot go there and touch them so easily. Hallelujah. You are cared like that. Amen. Ante nobody can touch you so easily. ICU lo if you want to see your own mother, own father, you cannot go inside because they are under special care. That no germs should touch them, nothing should touch them, no infection should come from here to there or there to here. అదేవిధంగా సో గాడ్ has protected you with his care. నువ్వు క్వారంటైన్లో ఉన్నావు, నువ్వు భయపడుతున్నావు, నువ్వు టెన్షన్ అయిపోతున్నావేమో, నేను ఒక్కటే చెప్తున్నాను నీకు, యు ఆర్ అండర్ హిస్ కేర్. ఆయన యొక్క కేర్లో నువ్వు ఉన్నావంట. హల్లెలూయా. ఆయన యొక్క ప్రొటెక్షన్లో ఉన్నావు. కింగ్ జేమ్స్ ఏమంటుందంటే ఆయన యొక్క చేతుల్లో నువ్వు కాపాడబడ్డావంట. హల్లెలూయా. యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ హిస్ హ్యాండ్స్ లైక్ ఎ షీప్. అంటే ఆ గొర్రె పిల్లని ఇలా ఎత్తుకొని ఇలా పట్టుకుంటాడు చూడండి, అలా నిన్ను ఎత్తుకొని పట్టుకున్నాడంట. హల్లెలూయా. The way God lifts the sheep and he carries the sheep, the same way he is carrying you. He is caring for you. చాలా మంది అంటున్నారు there is nobody to care for us అనుకుంటున్నారా? Might be you are thinking the situations, what is happening. Your children are not understanding, your husband is not understanding, your wife is not understanding, parents are not understanding. Don't worry, you are under the special care of Christ Jesus. Hallelujah. Jesus Christ is caring for you. A special care ఉందంట నీ పైన. ఆయన చేతిలో నిన్ను కాపాడుకున్నాడంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇంత గొప్ప వాగ్దానం అండి ఇది, దిస్ ఇస్ టూ మచ్. యు నో హీ ఈస్ కేరింగ్ ఫర్ యూ. He is caring so that you will not run away from his hand. 99లో ఒక్కటి కనిపిస్తలేదంట, ఒక్కడి కోసం ఊరికే దేవుడు అంట. మన దేవుడు ఓకే, leaving that 99 he runs for the one soul. Might be you are feeling disturbed, you think that God, I don't have care, you think that there is some disturbance between husband and wife, you think whatever, God cares for you. ఫ్యామిలీలో నాకు డిస్టర్బెన్స్ ఉందనుకుంటున్నావా? గాడ్ కేర్స్ ఫర్ యూ. కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయా? గాడ్ కేర్స్ ఫర్ యూ. నన్ను ఎవరు అర్థం చేసుకోరు బ్రదర్ అంటున్నావా? దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు దేవుని హస్తంలో కాపాడబడ్డావు అంట. హల్లెలూయా. యు ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. లైట్ తీసుకోకండి. డోంట్ టేక్ యువర్ సిచ్యువేషన్స్ లైట్. Don't take your life light because he cares for you. Our God, you know, he's a caring God, he's a loving God.
నువ్వు దూరం వెళ్ళిపోయినావేమో బ్రదర్, నేను దేవునికి చాలా దూరం వెళ్ళిపోయినా బ్రదర్, ఈ క్వారంటైన్ పీరియడ్లో నేను చాలా గిల్టీగా ఉన్నా, నేను దేవునికి దగ్గర రావాలా. నీకు ఒకటి తెలుసా, నువ్వు దూరం వెళ్ళిపోయినావు అని రియలైజ్ అయినప్పుడే దేవుడు నేను వెతుక్కొని వచ్చేసింది నీ దగ్గరికి. హల్లెలూయా. విన ప్రాడికల్ సన్, ఓకే, ఆ రెండవ కొడుకు పారిపోయినప్పుడు తండ్రి వెయిట్ చేస్తున్నాడంట. ఎప్పుడు వస్తాడా నా కొడుకు, ఎప్పుడు వస్తాడా నా కొడుకు, ఎప్పుడు వస్తాడా నా కొడుకు. నువ్వు రియలైజ్ అయినావా, దేవుడిని దగ్గర కూరుకొస్తున్నాడు ఈరోజు. The moment you realize God, He Himself is coming to you. Why God is coming to me, brother? To take care of you. ఈ కాలం ఎలా ఉందంటే వీఆర్ రన్నింగ్ ఫర్ ద కేర్, వీఆర్ రన్నింగ్ ఫర్ ద లవ్, వీఆర్ రన్నింగ్ ఫర్ ద. చాలామంది రిలేషన్షిప్లో పడిపోతారు, చాలామంది తప్పుడు రిలేషన్షిప్స్లో పడిపోతారు, చాలామంది రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్లో, చాలామంది ఉరికిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వై దే టేక్ ఆల్ దీస్ డెసిషన్స్ ఇస్ బికాస్ దే డోంట్ హ్యావ్ కేర్, దే డోంట్ హ్యావ్ లవ్. నోబడీ విల్ డూ ఇట్ సింప్లీ. ఉట్టిగా ఎవరు చేయరు. Because they lack love in their life, they lack care in their life, they lack understanding in their life. My dear brothers and sisters, if you are in that position, I'm telling you, our God cares for you. You just realize, నువ్వు ఒక్కసారి రియలైజ్ అవుతే దేవుడు నీ దగ్గర గుర్తుకొచ్చేస్తాడు. God is going to come running to you. He will come running to you. He will remove all your sicknesses, He will remove all your diseases, and He will hold you in His hands. తన హస్తంతో నేను ఎత్తుకుంటాడంట దేవుడు. He loves you so much, my dear friends. ఈరోజు మీరు దేవునికి దూరం అయిపోయారేమో, బైబిల్ చదవలేకపోతున్నారేమో, నీకు ఇంకా మైట్ బి యూ కెన్ నాట్ రీడ్ బైబిల్. చదువుదామంటే నిద్ర వస్తుంది బ్రదర్. హీ అండర్స్టాండ్స్ యువర్ వీక్నెస్. హీ వోంట్ పాయింట్ యూ అవుట్, హీ వోంట్ ప్రిక్ యూ. సిగ్గు లేదా బైబిల్ చదువుతలేవా అని అన్నాడు దేవుడు. దేవుడు అండర్స్టాండ్ చేసుకుంటాడు. నిన్ను ఆ దురాత్మ నుంచి విడిపించి నీలో బైబిల్ చదివే ఆశని నీలో కలిగిస్తాడంట దేవుడు. నీలో ప్రార్థన ఆత్మతోనే నేను నింపుతాడంట దేవుడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, నిన్ను నువ్వు గిల్ట్లో పెట్టుకున్నా కూడా దేవుడు గిల్ట్లో పోడు. దేవుడు చెప్తాడు, నువ్వు రియలైజ్ అవుతున్నావు బిడ్డ, నేను నీ మీద ప్రార్థన ఆత్మని ఆత్మతో నింపుతాను. ఆ ప్రార్థన ఆత్మ ఎప్పుడైతే నీ లోపల వస్తుందో, నువ్వు గంటలు గంటలు దేశం కోసం ప్రార్థన చేస్తావు, గంటలు గంటలు నీ సంఘం కోసం ప్రార్థన చేస్తావు, గంటలు గంటలు నీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తావు. యూ విల్ ప్రే హార్స్ టుగెదర్. యూ డోంట్ హ్యావ్ టు రెస్ల్ ఫర్ యువర్ ప్రేయర్ లైఫ్. When the spirit of prayer comes upon you, you will pray. You will pray for us together. You will release one word and the corona is going to go. You will release one word and situations are going to change. Hallelujah. God, our God cares for us. Amen. Yes. He cares you. He loves you so much. He has taken you in His hand. Just imagine. నిన్ను ఒక తండ్రిలా, ఒక ఫాదర్ మైట్ బి టుడే మై డియర్ ఫ్రెండ్స్, యూ డోంట్ హ్యావ్ ఫాదర్. మీ తండ్రి మిమ్మల్ని వెళ్ళిపోయారేమో, లేకపోతే మీ తండ్రి చనిపోయారేమో, లేకపోతే మీ తండ్రి దూరం ఉన్నారేమో, విదేశాల్లో కష్టపడుతున్నాడేమో, నీ భర్త చనిపోయిండేమో, నీ భర్త నిన్ను విడిచి దూరం ఉన్నాడేమో, నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేడేమో. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి యువర్ బాయ్ ఫ్రెండ్ ditched you, your girlfriend ditched you, whatever the pain you are going through, you know what, Jesus Christ is carrying you today. He cares for you. He cares for you. He cares for you. చాలామంది చెప్తారు నా దగ్గర, మా నాన్న చనిపోయినప్పటి నుంచి బ్రదర్ మా కుటుంబాన్ని ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు పట్టించుకోరు బ్రదర్. నా భర్త చనిపోయినప్పటి నుంచి బ్రదర్ నాకు ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భర్త కనుక నాతో ఉంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయా బ్రదర్ అని అడుగుతారు చాలామంది. మైట్ బి యూ డోంట్ హ్యావ్ ఫాదర్, మైట్ బి యూ డోంట్ హ్యావ్ బ్రదర్. మ్యాన్ పవర్ లేదేమో నీ దగ్గర, ఎవరన్నా ఒక తోడుకు లేరు, లేకపోతే ఎవరన్నా అర్థం చేసుకునే వాళ్ళు లేరేమో నీ జీవితంలో. ఈరోజు ఒకటి చెప్తున్నా, గాడ్ కేర్స్ ఫర్ యూ. హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ కేర్స్ ఫర్ యూ. God cares for you. My dear brothers, if you are watching, if you feel that you don't have care from your wife, from your parents, might be you are taking wrong steps, seeking love and care. I'm telling you, Jesus cares for you.
నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, యేసుక్రీస్తు తప్ప. ఇక్కడ ఈ లైవ్ ఎవరెవరు చూస్తున్నారో నాకు తెలియదండి, నాకు కొంతమందే కనిపిస్తున్నారు. కానీ నీ లైవ్ చూస్తున్న మీ ప్రతి ఒక్కరు కదా, నీకు ఇఫ్ యు ఆర్ సీకింగ్ దట్ లవ్, దట్ కేర్ అండ్ ఆ ప్రేమ, ఆ దయ కొరకు, ఆ నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అన్న కోరికతోటి నువ్వు తప్పుడు రాంగ్ స్టెప్స్ తీసుకున్నావేమో నీ జీవితంలో, నువ్వు డైవర్ట్ అయిపోయినావేమో నీ జీవితంలో. మైట్ బి you are taking, that you are doing wrong, but still you are doing it because that person shows you little love. Whatever the condition might be, my dear friends, today Jesus Christ cares you, and he will understand you better than anyone else. Jesus will understand you better than anyone else. You might say, brother, I don't have father. బ్రదర్ నాకు తండ్రి లేడు, బ్రదర్ నాకు తల్లి లేదు. మా అమ్మ ఉంటే బ్రదర్ నన్ను మా ఇంట్లో బాగా చూసుకుంటారు, మా అమ్మ లేదు బ్రదర్, అందుకనే మా ఇంట్లో ఎన్ని గొడవలు. మా నాన్న ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, ఆమె వచ్చి నన్ను టార్చర్ పెడుతుంది. బ్రదర్, డోంట్ వారీ. నా భర్త చనిపోయింది బ్రదర్, నా పిల్లలు నాకు మర్యాద ఇస్తలేరు. డోంట్ వరీ, గాడ్ కేర్స్ ఫర్ యూ. హల్లెలూయా. గాడ్ కేర్స్ ఆఫ్. మీకు కూడా తెలుసా, మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్, తప్పులు, పాపము ఎందుకు జరుగుతుందో తెలుసా? వాళ్ళకి సరైన ప్రేమ, ఆ కేర్ అనేది ఉండదంట. వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని వాడు త్రాగుల్లో, వ్యసనాల్లో పడిపోతూ ఉంటారు. మనం తిడుతూ ఉంటే వాళ్ళలో మార్పులు రావు. ఏమేన్ నా దగ్గర చాలామంది వచ్చి చెప్తారు, బ్రదర్ నా భర్త మారాలి బ్రదర్, ప్రేయర్ చేయండి. నా కొడుకు మారాలి బ్రదర్, ప్రేయర్ చేయండి. నా కూతురు మారాలి బ్రదర్, ప్రేయర్ చేయండి. ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి మనసులో ఉండాలని నేను మారాలని. అప్పటిదాకా నేనేం చేయలేను, దేవుడు కూడా ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు ఏం చేయలేడు ఆ బ్రదర్ అంటే ఏం చేయలేడు. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ అ ఫోర్సబుల్ గాడ్. అతని మనసులో కనీసం నేను విడిచిపెట్టలేకపోతున్నానన్న ఉండాలి. ఇంకొకటి, ఆ పాపంలో ఎందుకు పడ్డాడంటే హీ డోంట్ హ్యావ్ ప్రాపర్ కేర్ అండ్ లవ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రాంగ్ ఫ్రెండ్షిప్. చాలామంది రాంగ్ ఫ్రెండ్షిప్ బ్రదర్, వాడి ఫ్రెండ్స్ అందరు ఇట్లా, ఆమె ఫ్రెండ్స్ అందరు ఇట్లా, ఇది అది అంటారు. నో, దట్ మెన్ ఆర్ దట్ ఉమెన్, దే డెంట్ గెట్ ప్రాపర్ కేర్ ఇన్ దేర్ లైఫ్. They didn't get the right love from their family members. That is the reason they take wrong steps to make their friends happy, so that వాళ్ళ ఫ్రెండ్స్ రెండు మాటలు మాట్లాడాలనేసి, to make them happy, they will go to any extent only for few comforting words. నా రీసెర్చ్ ప్రకారం this is the truth. I'm not here hurting anybody, my dear friends. I'm telling you, మీరు పాపంలో పడడానికి రీజన్ మీ ఫ్రెండ్స్ కాదు. మీరు ఎవరన్నా మీరు పాపం చేస్తున్నారంటే మీ కుటుంబంలో మీకు సరైన ప్రేమ దొరకలే, మీకు సరైన కేర్ దొరకలే. దిస్ ఈజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్. ఐ హ్యావ్ సీన్ దిస్. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూస్తాం మనం, ఫేస్బుక్లో ఫొటోస్ చూస్తాం మనం. వాళ్ళ జీవితం అలా ఉండదు తెలుసా. వాళ్ళు గోవాకి వెళ్ళిరు, వాళ్ళు అమెరికాకి వెళ్ళిరు, వాళ్ళు ఈడికి వెళ్ళిరు, ఆడికి వెళ్ళి, బట్ దేర్ లైఫ్ వోంట్ బి లైక్ దట్. Yeah, seriously, might be you fight with your husband, with your wife, that they are so and so, they are doing this, they are doing that, but they won't be in peace. The peace what you are carrying, they don't have. You know that? The joy what you are carrying, they won't carry. You know that? ఈరోజు ప్రేమ లేకుండా బాధపడుతున్నాయేమో, అర్థం చేసుకోనికి ఎవరు లేకుండా బాధపడుతున్నాయేమో, మెంటల్ ఎక్కిపోతుందేమో నీ జీవితంలో. ఒకటే చెప్తున్నాను, జీసస్ క్రైస్ట్ కేర్స్ ఫర్ యూ. హల్లెలూయా. Jesus Christ loves you and he cares for you, my dear friends in Christ. He loves you so much. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే, నువ్వు ఆ వ్యసనంతోనే నేను రమ్మంటున్నాడు దేవుడు, ఆ త్రాగుడుతోనే నేను రమ్మంటున్నాడు దేవుడు, ఆ వ్యభిచార గుణంతోనే నేను రమ్మంటున్నాడు దేవుడి దగ్గరికి, ఆ పాప గుణం, ఆ ఇల్లీగల్ అఫేర్తోనే దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. దేవుడు నేను విడిపిస్తాడు అందులో నుంచి. ఆ కోపంతోనే నేను రమ్మంటున్నాడు దేవుడు, ఆ కర్సింగ్ స్పిరిట్తోనే రమ్మంటున్నాడు దేవుడు నేను, ఆ గర్వంతో రమ్మంటున్నాడు దేవుడు నేను. కానీ నీ లోపల ఆశ ఉందా? ఆ గర్వం నాలో నుంచి పోవాలా, కోపం నాలో నుంచి పోవాలా, వ్యసనాలు నాలో నుంచి పోవాలా. ఇవన్నీ పోయి నేను దేవుని యొక్క ప్రేమకి నేను బానిసైపోవాలి. ఒక్కసారి నువ్వు దేవుని యొక్క ప్రేమని టేస్ట్ చేసినావు అనుకో, నీ జీవితమే మారిపోతుంది. ఎంతమంది జీవిత ఖైదులు
ఓకే, లైఫ్ టైం ప్రిజన్లో చాలామంది దేవుడిని విజిట్ చేసి ఎంతమంది బుక్స్ రాశారో తెలుసా, ఎంతమంది గొప్ప గొప్ప పాస్టర్లు అయ్యారో తెలుసా ఫ్రమ్ ప్రిజన్. ఒక 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 కరాటే మాస్టర్ ఒకరిని ఇట్లా ఫైట్లో ఏం చేసిండంటే ఒకరిని కొట్టిండు, ఆయన చనిపోయాడు ఫైట్లో, ఆ కరాటే ఫైట్లో కొట్టిండు చనిపోయాడు, మర్డర్ కేసు పడ్డది. ఆయన ఆల్మోస్ట్ హీ సపోజ్ టు డై అనమాట, అంటే ఉరి శిక్ష అంట, ఉరి శిక్ష ఫిక్స్ అయిపోయింది ఆయనకి. జైల్లో కూర్చున్నాడు, 6 నెలల తర్వాత ఆయన ఉరి శిక్ష అంట. ఒక వెలుగు వచ్చింది జైల్లో. ఆయన బుక్ తీసుకున్నాడు, ఆయన వాళ్ళ ఆ ప్రిజనర్ని బుక్ పెన్ రిక్వెస్ట్ చేసిండు, వాళ్ళకు ఒక పెన్ ఇచ్చాడు, కూర్చొని రాస్తాడు. ఏం రాస్తాడో అర్థం కాదు. అంటే పరిశుద్ధాత్మ అతన్ని ముట్టేసిందంట. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను బయటికి తీసుకొస్తా, నువ్వు ధైర్యంగా ఉండు. కానీ లోకమంతా ఏమన్నది? దాని తర్వాత ఒక లాయర్ వచ్చి, ఇది మర్డర్ కేసు కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే, యాక్సిడెంట్లో ఎవరన్నా చనిపోతే వాళ్ళ మీద మర్డర్ కేసు పడదు. ఓకే, దానికంటూ ఒక ఫైన్ పడుతుంది, ఇది పడుతుంది అని 2 months తర్వాత అతన్ని బెయిల్లో బయటికి తీసుకొచ్చిన తర్వాత గొప్ప సేవ చేసిండంత. హి వాజ్ అ మైటీ ప్రాఫిట్. ఊర్లలోకి వెళ్ళి అతను సేవ చేశాడంట, తెలుసా? హల్లెలూయా. సో దిస్ ఇస్ హౌ గాడ్ క్యాన్ టచ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. యూనో, మీ పిల్లలు మారారు బ్రదర్, నా కొడుకు మారాడు, ఇంకా నా తండ్రి మారాడు, నా కూతురు మారదు, నా చెల్లె మారదు, నా అక్క మారదు, నా అన్న తమ్ముళ్ళు మారరు, నా ఫ్యామిలీ ఇంతే, మా మమ్మీ డాడీ ఇంతే, నా పిల్లలు ఇంతే, వీళ్ళు మారరు, నా పెద్ద కొడుకు వేస్ట్ గాడు, నా చిన్న కొడుకు ఇట్లా, నా పెద్ద కూతురు ఇట్లా, నా చిన్న కూతురు ఇట్లా, వాట్ ఎవర్ మైట్ బి. ఓకే, దట్ లవ్ అండ్ దట్ కేర్, వెన్ యూ రిసీవ్ దట్ లవ్ అండ్ ద కేర్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుంచి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క, అవునా, మనం అందరము దేవుని యొక్క బలాన్ని రుచి చూసుంటాం. టుడే మైట్ బి డేవిడ్ బ్రదర్ హ్యాస్ మేనిఫెస్టెడ్ పవర్ ఇన్ యువర్ లైఫ్స్. Might be I prayed and you people got delivered. Might be I prayed and miracles happened. Might be I have unlocked few things in your lives. That is the reason you get connected to me, you come to my church regularly. But one thing I am telling my dear friends, you have seen power of God, but you got to see the love of God now. దేవుని యొక్క ప్రేమని ఇప్పుడు చూడడం మొదలు పెట్టాలి. యూనో, దేవుని యొక్క ప్రేమ కనుక మీ కుటుంబాల్లో వచ్చింది అనుకోండి, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ యువర్ చిల్డ్రన్ వెదర్ దే విల్ గో ఇన్ రాంగ్ స్టెప్స్. హల్లెలూయా. I received love of God. I received love of God. My family, my friends were, you know, నేను బాలాజీ నగర్లో అనేకసార్లు షేర్ చేశాను ఈ విషయం. నాకు భయం వేస్తుంది చెప్పడానికి. నా స్నేహితులు ఆల్మోస్ట్ దే స్మోక్, ఎవ్రీబడి దే స్మోక్, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్. కాలేజ్కి వచ్చినాక కొంతమంది వ్యభిచారి స్త్రీల దగ్గర కూడా పోతారు నా కాలేజ్ నుంచి. దే విల్ టాక్ అబౌట్ దట్ ఉమెన్, దే విల్ టాక్ అబౌట్ దోస్ ఏరియాస్, దే విల్ గో దేర్. వెన్ దే గో దేర్, యూ నో వేర్ ఐ విల్ బీ ఇన్ ద చర్చ్. చర్చిలో సేవ చేసుకుంటూ ఉంటా, చర్చిలో పోయి బ్యానర్ కడతా, చైర్లు వేస్తా, ఆఫరింగ్ బాక్స్లో ఎత్తుకొని వచ్చి పెడతా, జనాలకి సీట్లు రిజర్వ్ చేస్తా, పాస్టర్ది పోడియం తుడుస్తుంటా. వాడు సిగరెట్ తాగుతూ ఉంటాడు, నేను పాస్టర్ది పోడియం తుడిచిన. ఐఎమ్ నాట్ హియర్ సింప్లీ, ఐ యూస్ టు వైప్ పాస్టర్స్ పోడియం, ఐ యూస్ టు లిఫ్ట్ ద పాస్టర్స్ పోడియం అలోన్ ఐ యూస్ టు డూ ఇట్. నాకు ఇష్టం దేవుని సేవ చేయాలంటే. We did all these things. మేము తెలుసా, మైట్ బి ఆర్ థింకింగ్ దట్ డేవిడ్ బ్రదర్ చాలా ఈజీగా వచ్చేసింది ఇది అది అనేసి. నథింగ్ లైక్ దట్. నేను వాలంటీర్గా సేవకు పోయినప్పుడు స్నానం చేయడానికి నీళ్ళు లేదు, అక్కడ ఊర్లో స్నానం చేయడానికి నీళ్ళు లేదు. ఏం చేసామంటే మేమందరం లైన్గా నిల్చొని, వర్షము చినుకులు పడుతుంది, డ్రిజ్లింగ్ కంటే తక్కువ, ఆ డ్రిజ్లింగ్లో మేము స్నానం చేసి సాయంత్రం మీటింగ్ కోసం ప్రిపేర్ అయ్యాను. I was not used to that life. That life. By God's grace, you know, I had అంటే నాకు గుర్తున్నప్పటి నుంచి మై హౌస్ హ్యాడ్ 2 washrooms అండ్ ఐ నో ఎవ్రీథింగ్. ఐ థింక్ ఐ వాజ్ బిట్ రాయల్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే నేను.
బట్ ఆ ఊరిలో పోయిన తర్వాత, సేవ చేయడానికి పోయిన తర్వాత అందరూ ఒకే వాష్రూమ్ యూజ్ చేస్తారు. అందరూ ఇదే పడుకోనికి గాలి లేదు, కరెంటు పోతుంది. ఏం చేస్తారు, టెర్రస్ మీద పోయి పడుకోవాలి. పడుకుంటే మధ్యరాత్రిలో వర్షం పడుతుంది. గట్టిగా వర్షం పడినప్పుడు మళ్ళీ కిందికి పోవాలి. మళ్ళీ కింద నైట్ అంతా కరెంట్ ఉండదు, సఫకేట్ అవ్వాలి. కాలింగ్ ఈజ్ నాట్ ఈజీ. కాలింగ్ అంటే మంచి షర్ట్ వేసుకొని కాలు మీద కాళ్ళు వేసుకొని ఇట్లా ఐఎమ్ సీయింగ్ కార్ అనడం అనుకుంటున్నారేమో మీరు. ఓకే, నో మై డియర్ ఫ్రెండ్స్, నో. ఇదంతా సఫరింగ్ అని నేను చెప్పాను. దీనికన్నా భయంకరంగా దైవజనులు వెళ్ళారు. అంటే వీ హ్యావ్ టు గో త్రూ ఫ్యూ థింగ్స్. అమలాపురంలో మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఒక చర్చ్, ఒక దైవజనుడు కిందనే వాలంటీర్గా ఉండే. అప్పుడు పాస్టర్ మంచి రూమ్ ఇస్తారు, కానీ వాలంటీర్స్ అందరు గుంపు ఉంటారు కాబట్టి దే కెనాట్ ఎఫర్డ్ ఫర్ దట్ స్పాన్సర్ చేయడానికి. సో ఆల్ ద వాలంటీర్స్ విల్ బీ ఇన్ వన్ రూమ్. రాత్రి కరెంట్ ఉండదు, సఫకేట్ అవుతుంది. మళ్ళీ కిందనే పడుకోవాలి. ఒక బెడ్షీట్ ఇస్తారు, ఆ బెడ్షీట్ కింద పడుకోవాలి ఆరాంగా. ఏ పురుగు వస్తుందో తెలియదు, ఏ ఎలుక వస్తుందో తెలియదు. ఓకే, it was like a bachelor room. I was not habituated for that, but I enjoyed that moment in the presence of God. తెలుసా మీకు? అక్కడ ఫుడ్ నాకు ఇదవ్వలే. అక్కడ ఫుడ్ తినేసి నాకు వామిటింగ్ అయిపోయింది. అక్కడ ఏం చేశా అంటే 2 days బ్రేక్ఫాస్ట్, లంచ్ తినలే నేను. డిన్నర్ కొంచెం ఏదో ఒకటి, వాళ్ళు నా కోసమని ఇడ్లీ తీసుకొచ్చారు ఎక్కడి నుంచో. 2 days ఇడ్లీ తిన్నా. ఆ 3 days ప్రేయర్. నాకు ఒప్పుకోలే, అంటే బాడీకి ఇది అవ్వలే ఆ ఫుడ్ వాట్ దే ఆర్ ఈటింగ్. ఐ యూజ్డ్ టు డ్రింక్ వాటర్, సోడా, చెరుకు రసము, ఇది తాగుతుండే అక్కడ. దిస్ వాజ్ మై బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మోస్ట్లీ. దాని తర్వాత ఆ బార్డర్ దాటిన తర్వాత వీ హ్యాడ్ గుడ్ ఫుడ్. అండ్ అదంతా చేసి, సేవ చేసి వచ్చిన తర్వాత 1 వారం పడుకున్నా నేను. ఓకే, ఐ వాజ్ బిట్ సిక్ because I was not habituated for that life. Once I came home, I was like, oh my God, I reached my home and పోయి బెడ్ మీద పడుకున్నా అంతే. I got stomach pain and all these things. It happened. I don't know why I shared all these things. But I'm telling, calling is not that easy, but the presence of God is very good. దేవుని యొక్క ప్రసన్నత చాలా ఇంపార్టెంట్ మనకి. God's presence is important. Not just learning how to preach, not just learning how to do things and all. Beyond that, you got to have a practical experience, because that practical experience will help us to learn things. That care and that దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనము, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ రాంగ్ స్టెప్స్, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ వీఆర్ ల్యాకింగ్ దట్ కేర్. మనకు ఆ ప్రేమ లేనందుకు, మన కుటుంబంలో ఆ ప్రేమ దొరకనందుకు మనం ఎక్కడో వెతికి మోసపోతూ ఉంటాం. బట్ హియర్ అవర్ గాడ్ ఇస్ టెల్లింగ్, జీసస్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ కేర్ ఫర్ యూ. ఎవరు విన్నా సరే ఈ మాట, దేవుడికి కులము, మతము, ప్రాంతము, ఉట్టి క్రైస్తవులకు మాత్రమే అని చెప్పిండు దేవుడు. నో, ఈజ్ నాట్ అ గాడ్ ఆఫ్ క్రిస్టియన్స్. హీ సేస్ హూ ఎవర్ కాల్స్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్ దెమ్ అంటాడు. ఎవరన్నా నన్ను పిలిస్తే, ఎవరన్నా సరే నేను వాళ్ళకి జవాబిస్తున్నాను అంటుంది దేవుడు. బికాస్ హీఈస్ అ గాడ్ ఆఫ్ లవ్. హీఈస్ గాడ్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు. టుడే మై డియర్ ఫ్రెండ్స్, మైట్ బి యువర్ హౌస్ ఈజ్ ఇన్ అ రాంగ్ స్టెప్. నువ్వు ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నావు, నీ లైఫ్లో ఒక రాంగ్ స్టెప్ అయింది, గొడవలు అవుతున్నాయి, ఇది అదే. సమ్వేర్ ఐ థింక్ దెర్ ఇస్ నో కేర్. సమ్వేర్ ఐ థింక్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ ద హౌస్. ఎక్కడనో ఒక చోట ప్రేమ లేదేమో, ఎక్కడనో ఒక చోట నీకు కేర్ లేదేమో. ఇప్పుడు దేవుడు ఈరోజు వాగ్దానం ఏందో తెలుసా నీకు? దేవుడు అంటున్నాడు, ఐ కేర్ ఫర్ యూ. ఒక్కొక్కసారి నువ్వు ఏడుస్తున్నావేమో, ఒంటరి కూర్చొని నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లే, నువ్వు ఏడుస్తున్నావేమో నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లే, నువ్వు ఏడుస్తున్నావేమో నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి ఒక బాధ నా హృదయంలో ఉంది బ్రదర్ అని అనుకుంటున్నావేమో. గాడ్ కేర్స్ ఫర్ యూ. యూ కెన్ టెల్ టు లార్డ్, హీ విల్ కమ్ టు యూ. హల్లెలూయా. నువ్వు దేవుని యందు మొరపెట్టినట్లయితే దేవుడు నీ వద్దకు వస్తాడు. హీ విల్ కమ్ టు యూ మై డియర్ ఫ్రెండ్స్. ఐమ్ టెల్లింగ్ యూ కదా, హీ విల్ కమ్ టు యూ. డోంట్ వరీ.
టుడే యు ఆర్ ల్యాకింగ్ దట్ లవ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ల్యాకింగ్ దట్ జాయ్ ఆఫ్ క్రైస్ట్. యూనో నీకు సంతోషం లేక నువ్వు అనుకున్నావేమో ఈ రిలేషన్షిప్లో వస్తే నేను సంతోషంగా ఉంటానేమో, నాకు ఇది జరిగితే నా లైఫ్ చేంజ్ అవుతుందేమో అని ఆ స్టెప్ తీసుకొని ఇప్పుడు నువ్వు డైలోమాలో ఉన్నావేమో. బాధపడకు, దేవుని యొక్క ప్రేమనిగా నీడ్ గాడ్స్ లవ్ అంతే. ఆ దేవుని ప్రేమను టేస్ట్ చేస్తే నువ్వు ఎంత దూరం అన్న దేవుడి కోసం పోతాను. యూనో గాడ్ కేర్స్ ఫర్ యూ, గాడ్ కేర్స్ ఫర్ యూ. హౌ మెనీ బిలీవ్ దట్ గాడ్ కేర్స్ ఫర్ యూ? ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ నీ జీవితం నుండి ఓకే, దేవుడు కనుక నిన్ను కేర్ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. 54 ఐజాయా చాప్టర్ 54 వర్స్ 17. ఐజాయా చాప్టర్ 54 అండ్ వర్స్ 17. థ్యాంక్ యూ జీసస్. ఇది నాకు దేవుని గురించి తెలిసినప్పటి నుంచి ఈ వాగ్దానం నా ఫేవరెట్. అంటే దేవుడి గురించి తెలిసినప్పుడు అంటే నాకు లైక్ ఓకే బైబిల్ ఏ లైఫ్. ఐ వాజ్ ఇన్ రోమన్ క్యాథలిక్లో ఉన్నప్పుడు నాకు బైబిల్ అంటే ఏందో తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించి మరి నువ్వు ఈ సత్యాన్ని నమ్ము, ఈ సత్యాన్ని వెంబడించు అని మా కుటుంబం అంతటికి నేర్పించిన తర్వాత మేము కుటుంబం అంతా ఒక సంఘానికి వెళ్ళి మేము బైబిల్ గురించి తెలుసుకొని వాక్యమే అంతా అనేసి మేము ఇంట్లో ఉన్న స్టాచ్యూలన్నీ తీసేసి అవునా మేము వాక్యాన్ని మాత్రం పట్టుకున్న రోజుల్లో నుంచి ఇప్పటిదాకా ఈ వాగ్దానం నా ఫేవరెట్ వాగ్దానం. యెషయా గ్రంథం 54:15. ఐజాయా చాప్టర్ 54 వర్స్ 17. నో ఇఫ్ గాడ్ కేర్స్ ఫర్ యూ, ఇఫ్ గాడ్ లవ్స్ యూ, వాట్ విల్ హ్యాపెన్? దేవుడు కనుక నేను ఇప్పుడు ప్రీవియస్గా ఏమన్నా ఓకే మళ్ళీ ఒకసారి చెప్తా. ఐ థింక్ వ్యూవర్స్ హ్యావ్ యాడెడ్. ఇఫ్ యూ ఆర్ కమిటింగ్ సిన్, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ఏ రాంగ్ స్టెప్ ఇన్ అవర్ లైఫ్, వీ విల్ బ్లేమ్ అవర్ ఫ్రెండ్స్. మన స్నేహితులను మనం బ్లేమ్ చేస్తాం. మనం ఒక రాంగ్ స్టెప్ కానీ మనం ఏదైనా తీసుకుంటే వాడి ఫ్రెండ్స్ కరెక్ట్ లేదు బ్రదర్, ఆమె ఫ్రెండ్స్ ఇట్లా బ్రదర్, ఆయన ఫ్రెండ్స్ ఇట్లా బ్రదర్, మా భర్త ఫ్రెండ్స్ ఇట్లా బ్రదర్ అని అంటాం. బట్ యాక్చువల్లీ ద రీజన్ ఇస్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ లవ్ అండ్ కేర్. ఆ ప్రేమ ఆ కేర్ అనేది వాళ్ళకి దొరకకపోయేసరికి వాళ్ళు వేరే రిలేషన్షిప్లో వేరే లస్ట్లో వాళ్ళు వెతుకుతున్నారు. ఓకే వాళ్ళు మద్యపానంలో వెతుకుతున్నారు, వాళ్ళు హెల్త్ ఇష్యూస్లో వెతుకుతున్నారు, లేకపోతే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ అంటున్నారు అదేంటది ఫిజికల్ రిలేషన్షిప్లో వెతుకుతున్నారు, వ్యభిచారంలో వెతుకుతున్నారు. కానీ వాళ్ళకి అక్కడ కూడా దొరుకుతలేదు. బట్ దే ఆర్ ఫోర్స్ఫుల్లీ డూయింగ్ ఇట్. I met a boy, he told me, brother, I am forcefully drinking brother because I am unable to forget that girl అన్నాడు. అనుకున్నా ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ అన్న. ఓకే మనం ఎగతాళి చేయవద్దు, ఆ నొప్పి డిఫరెంట్. నేను త్రాగుడు విడిచిపెట్టలేకపోతున్నా బ్రదర్. ఒక అబ్బాయి అన్నీ విడిచిపెట్టేసాడు, అన్ని త్రాగుడు మందు అన్నీ విడిచిపెట్టేసాడు. మళ్ళీ ఆమె గుర్తుకొచ్చింది, మళ్ళీ తాగుతున్నాడు. సో హీ నీడ్స్ ఎ డెలివరెన్స్. హీ నీడ్స్ డెలివరెన్స్ అంటే ఏంటో తెలుసా? గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ క్రియల ద్వారా నీ జీవితంలో జరగడమే డెలివరెన్స్. గాడ్స్ లవ్ కమింగ్ అండ్ మేనిఫెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ కాల్డ్ డెలివరెన్స్. డెలివరెన్స్ అంటే నువ్వు కింద పడడం దొరలడం కాదు, పల్టీలు కొట్టడం, నాట్ దట్. Deliverance means, you need the presence of God to be manifested in your life. You need the love of God to be manifested in your life. దేవుని యొక్క ప్రేమ మన గృహంలో ఉంటే ఎవరన్నా సిగరెట్ తాగుతారా? మన ఇంట్లో ఎవరన్నా మందు తాగుతారా? ఎవరికైనా లస్ట్ ఉంటుందా? So God's love is the root. If God's love is in our house, what will happen? Isaiah chapter 54 verse 17 చదవండి. No weapon that form against thee shall prosper, every tongue that rise up against thee shall fall into judgment, thou shalt condemn. Okay, this is the heritage of the servants of the Lord, and the righteousness is of me, said the Lord. Hallelujah. No weapon that form against thee shall prosper. Hallelujah. నేను మాట చెప్పాను ముందు టంగ్ టాపిక్లో, ఈ పలానా విషయం నేను చేశాను అంటే ఎవరైనా చెప్పిస్తే అవన్నీ. ఇప్పుడు నిన్ను ఎవరైనా చెప్పిస్తే
నో వెపన్ దట్ ఫార్మ్ అగేన్స్ట్ యూ, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కరోనా నీ మీద వచ్చినా చచ్చిపోతుంది. ప్లాస్మా థెరపీ గురించి నిన్న చెప్పిన ఎంతమంది విన్నారు? ప్లాస్మా థెరపీ గురించి అంటే ఆల్రెడీ కరోనా వచ్చి చనిపోయిన వ్యక్తి మీద బ్లడ్ నుంచి ప్లాస్మా తీసి కరోనా ఉన్న వ్యక్తికి ఆ ప్లాస్మా ఎక్కిస్తే రికవర్ అవుతున్నారంట. ఢిల్లీలో అది చేసి దే హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ డాక్టర్స్, గ్లోరీ టు గాడ్. సో అలా నీ రక్తము, యువర్ బాడీ విల్ బికమ్ అన్ యాంటీటోడ్ హల్లెలూయా ఫర్ కరోనా డిజీజ్. ఆమేన్. ఆ కరోనా అనేది అవునా, నీ రక్తము ఆ కరోనాను చంపేస్తుంది. ఎందుకంటే నీ శరీరంలో ఉండేది యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ న్యూ అండ్ దట్ బ్లడ్ విల్ డెలివర్ యూ. దిస్ ఇస్ ద బ్యూటీ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, యు నో. దిస్ ఇస్ ద గాడ్ వి సర్వ్. దట్ లవ్ మేనిఫెస్టేషన్ ఉండాలి మన జీవితంలో. ఆయన ప్రేమ లేనిది యూ కెనాట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ వాంట్ ప్రమోషన్, ఇఫ్ యూ వాంట్, నీకు ఏది కావాలన్నా నువ్వు కమాండ్ చేస్తావు సర్పంని, నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు, కానీ నువ్వు ఒక్క సెకండ్ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని రియలైజ్ అయ్యేదాకా నీకు టార్మెంటింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రేమను రియలైజ్ అవుతావో ఈ టార్మెంటింగ్ గిర్మెంటింగ్ అన్నీ వాష్అవుట్ అవుతావు. You need the love of God to be manifested in your house. You need the love of God and the care of God. And when the love of God comes, no weapon that form against you shall prosper. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో ఏ ఆయుధం కూడా నీకు వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు. కరోనా వర్ధిల్లదు, శాపం వర్ధిల్లదు, పాపం వర్ధిల్లదు, వ్యసనం వర్ధిల్లదు. సైతాన్గా ట్రై చేస్తాడు, ఏది కూడా వర్ధిల్లదు. నథింగ్ విల్ వర్క్ అవుట్. ఎవ్రీ టంగ్ దట్ రైజ్ అప్, ఎక్కడుంది? అండ్ ఎవ్రీ టంగ్ దట్ షల్ రైజ్ అగేన్స్ట్ ది ఇన్ జడ్జ్మెంట్ దౌ షల్ కండమ్. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా ఏ నాలుకైతే మాట్లాడిందో, నువ్వు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కొంతమంది నేను జడ్జ్ చేస్తాడు. ఈమె గర్వం ఉంది అందుకని ఇట్లా, ఈమెకి ఇది ఉంది అందుకని ఇట్లా, ఈమెకి అదైంది అందుకని ఇట్లా అని నేను జడ్జ్ చేస్తాను. దౌ విల్ కండమ్ అంట. వాళ్ళు జడ్జ్మెంట్ చేస్తున్నప్పుడు నువ్వు గమ్మునుంటావు. యూ విల్ కండమ్ అంటే ఎట్లా కండమ్ చేస్తావో తెలుసా? నీ ఆశీర్వాదాలు వాళ్ళ నోర్లు మూసేస్తాయంట. హల్లెలూయా. నేను అడిగిరేమో, ఎక్కడమ్మా ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఏందమ్మా నువ్వు ప్రార్థన చేస్తే ఇట్లుంటావా? నీ జీవితం ఇట్లుంటుందా? ఏందయ్యా నీ జీవితం ఇట్లుంటుందా? నువ్వు ప్రార్థన చేస్తలేవు అందుకనే నీకు ఇట్లా అని నేను జడ్జ్ చేసిన వాళ్ళందరూ ఎవ్రీబడి నీ ఆశీర్వాదాలు వాళ్ళ నోర్లను మూసివేస్తాయంట. హల్లెలూయా. బికాస్ గాడ్ లవ్స్ యూ. People, human beings, you know, be it anybody, human beings will be waiting when to point you out and when to judge you. నేను పిన్ పాయింట్ చేయడంలోనే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఫారసీలు సద్దుసరులు వీళ్ళందరూ ఎవరు? ప్రేమను పంచాలి, వీళ్ళందరూ పాస్టర్లు. అలాంటిది వీళ్ళేం చేస్తున్నారు? ఆ వ్యభిచారి స్త్రీని ఇగో ఈమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అంట. నేను ఎప్పుడు అంటా మా వాళ్ళకి, వానికి రెడ్ లైట్ ఏరియాలో ఏం పని అని అడుగుతాను నేను. ఓకే, ఐ కీప్ ఆస్కింగ్ మై పీపుల్ వాట్ ఈస్ దిస్ వర్క్ ఇన్ దట్ ప్లేస్, యూనో. వాడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఏంది? వ్యభిచారి స్త్రీని. పాస్టర్కి అక్కడ పని ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమని ప్రకటిస్తలేదు. యూనో, హ్యూమన్ బీయింగ్స్ వాంట్ టు పాయింట్ అవుట్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ షోస్ దట్ లవ్ అండ్ దట్ లవ్ విల్ డైవర్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్. ఇట్ విల్ లీడ్ యూ ఇన్ అ రైట్ పాత్. నేను ఒక్కటి చెప్తున్నా కదా, నువ్వు పాపం విడిచిపెట్టాలన్నా, నువ్వు శాపం నుంచి బయటికి రావాలన్నా, నీకు విడుదల కావాలన్నా, నువ్వు ఎక్కడ ప్రాస్పరిటీ చూడాలన్నా దేవుని ప్రేమను తెలుసుకోవాలి ఫస్ట్. ఆమేన్. యూ ఆర్ సపోజ్ టు నో గాడ్స్ లవ్, మై డియర్ ఫ్రెండ్స్. ఆ దేవుని ప్రేమను తెలుసుకున్నావు అనుకో, ఇక నిన్ను ఏది ఆపదు. హల్లెలూయా. యూ విల్ బి ప్రాస్పరస్, కంటిన్యూస్లీ యూ విల్ బి ప్రాస్పరస్. నీ ఉద్యోగంలో ఎవరన్నా నీ వెనకాల పాలిటిక్స్ చేస్తున్నారా? నాకు చాలామంది చెప్తారు, బ్రదర్ నా ఉద్యోగంలో చాలా పాలిటిక్స్ అవుతుంది బ్రదర్. ఒక్కటి చెప్తున్నా మీకు, యూ రియలైజ్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ మీదున్న అభిషేకము అక్కడ ఆ ఉద్యోగం నుంచి నేను తీసేస్తానంటున్నారా? తీసేయని, పర్వాలే. ఎందుకంటే నీలో ఉన్న అభిషేకము దావీదుని ఇక్కడి నుంచి నూకేస్తుంది, అభిషేకం అక్కడి నుంచి నూకేస్తుంది. ఎక్కడి దాకా నూకుతుందో తెలుసా? అభిషేకము
దావీదు తన సింహాసనంలో కూర్చునే దాకా, ఇజ్రాయెల్ రాజు అయ్యే దాకా అభిషేకం అతన్ని నూకుతూనే ఉంది. యోసేపుని ప్రిజన్ నుంచి అభిషేకం నూకింది, అవునా, చెరసాల నుంచి నూకింది, ఇక్కడ నుంచి నూకింది, ఆ స్త్రీ ఇంట్లో నుంచి నూకింది, పాపం నుంచి నూకింది, అన్నీ ఎక్కడ కూర్చోబెట్టింది, ఆ ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో వచ్చే దాకా నూకుతూనే ఉన్నది. నీ మీద ఉన్న అభిషేకము నిన్ను ఈ స్థలం నుంచి తీసేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లేస్ యూ ఇన్ అ గ్రేటర్ ప్లేస్. యూ విల్ నాట్ ఫాల్ డౌన్, బట్ యూ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ బికాస్ of God loves you. ప్రాడికల్ సన్, రెండో కుమారుడు పాపం చేసిండు, ఆస్తి తీసుకోవేయండి, సగం ఆస్తి అన్నీ తీసుకోవేయండి. కానీ రాగానే తండ్రి ఏం చేస్తాడు? చెప్పులు వేసుకో బిడ్డ, సూట్ వేసుకో, రింగ్ వేసుకో. వాడు ఆస్తి అంతా తీసుకోవేయండి కదా, అయినా ఇచ్చిండు. దట్ ఈస్ గాడ్ లవ్. హల్లెలూయా. He wasted so much of money, he wasted so much of things, he wasted his life, he wasted his career, he wasted. వాడు చదువుకోలే, ఊరు తిరిగిండు. చదువుకోమన్నప్పుడు దోస్తులు అని తిరిగిండు, సిగరెట్ తాగిండు, ఇది తాగిండు, వ్యభిచారం చేసిండు, అన్నీ చేసిన తర్వాత అందరు విడిచిపెట్టిన తర్వాత తండ్రి దగ్గర మళ్ళీ వచ్చిన తర్వాత తండ్రి, సిగ్గు లేదారా, అప్పుడే చెప్పినా కదరా నీకు, పోయినావు దోస్తులు అని వచ్చిండారా నీకు దోస్తులు, నా దగ్గరికే సిగ్గు లేకుండా వచ్చినావు అని అన్నాడా? ఏంద్రా ఎట్లయిపోయినావు, ఏంద్రా బక్కగా అయిపోయినావు, పోయి స్నానం చేయపో, అన్నం తిను, ఉంగరం వేసుకో, సూట్ వేసుకో, ఏంద్రా బట్టలు చినిగిపోయినాయి. దిస్ ఇస్ కాల్డ్ లవ్, అండ్ దిస్ లవ్ హ్యాస్ డెలివర్డ్ ద సెకండ్ సన్ ఫ్రమ్. ఈ ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో ఆ రెండో కుమారుడు విడుదల పొందుకున్నాడు. ఎక్కడి నుంచి? వ్యభిచారం నుంచి విడుదల, డబ్బుల్ని వేస్ట్ చేయడం నుంచి విడుదల, వేసితనం నుంచి విడుదల, దోస్తుల నుంచి విడుదల. రాంగ్ కనెక్షన్ వాట్ డిస్కనెక్టెడ్ బై ద లవ్ ఆఫ్ ద ఫాదర్. He was delivered. Bible doesn't say that again he went back to his friends. No. The love of the Father got manifested there. How many understood this? How many are understanding this? Wow. Love of God is very powerful. Amen. Yeah. దేవుని ప్రేమ గురించి మాట్లాడాలంటే తెలుసా, ఈ గంటసేపు ఇదంతా టైమే కాదు అసలు. When the love of God manifests, you know, నేను అందుకనే ఏం మొత్తుకుంటున్నా మీ దగ్గర, మీరందరు దేవుణ్ణి రుచి చూడాలండి, రుచి చూడాలి. దేవుణ్ణి మాత్రం నువ్వు టేస్ట్ చేయి, ఫినిష్. You will not step into drinking habit, you will not touch alcohol, you will not touch you will not be in affair, you will not be with wrong women, wrong men, you will not take any wrong steps in your life. That love of God, when the love of God manifested, they got delivered. God loves you. Come back to Jesus Christ. He is waiting for you. Come back the way you wanted to come. Come back the way you are. నువ్వు మారి రావాలని దేవుడేమంటలే, నువ్వు అది విడిచిపెట్టి రా అని దేవుడేమంట. అది తీసుకురా, అదే చినిగిపోయిన బట్టలతో రా, అదే స్నానం చేయకుండా రా, అదే స్టింకింగ్ స్మెల్తో తండ్రి దగ్గరికి రా. పంది దగ్గర పని చేసిండు, పందికేసి అన్నము అతను తిన్నాడు, పర్ఫ్యూమ్ కొట్టుకొని వచ్చిండా వాళ్ళ డాడీ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళ డాడీ ఈజ్ అ కింగ్. చినిగిపోయిన బట్టలతో నువ్వు అలాగే రా. నీ మీద వాసన వస్తుందేమో, అలానే పో దేవుడి దగ్గర. నీ మీద వాసన వచ్చిన, చినిగిపోయిన బట్టలు వేసుకున్న, నువ్వు 10 రోజులు, నువ్వు 100 రోజులు అయిందో స్నానం చేసి, ఓకే, నువ్వు అన్నం లేకుంటున్నావో, నువ్వు వ్యసనాలతో ఉన్నావో, నువ్వు బాధతో ఉన్నావు, క్రూరత్వంతో, కోపంతో ఉన్నావు, నువ్వు ఎలా వచ్చిన దేవునితో, దేవుడు ఫస్ట్ ఏమంటాడు తెలుసా, నువ్వు వచ్చి నేను వాటేసుకుంటాడు. దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ గాడ్, మై డియర్ ఫ్రెండ్స్. God is not worried the way you are. He comes running to just give you a hug and to tell that no matter whoever left you, my dear friend, your parents left you, your children left you. ఒకసారి ఓల్డ్ ఏజ్ హోమ్ పోయినాం, నా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఓల్డ్ ఏజ్ హోమ్ పోయినాం. ఆమె అన్నది నా కొడుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయా, నేను చూస్తే నా కొడుకులాగా ఉన్నావు అని అన్నది. ఓకే, సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఓకే, పేరెంట్స్ని అలా వదిలేయడం ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఆల్ దీస్ థింగ్స్ యు నో, బట్ గాడ్స్ లవ్, ప్రేమను చూపించాడు. ఆ అమ్మ ఒక మాట అన్నది, నేను నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా అన్నట్టు. నెలకు ఒకసారి, ఒక సెకండ్ సాటర్డేనో ఎప్పుడో వస్తాడంట, ఆమె వెయిట్ చేస్తాడంట, కొడుకు ఎప్పుడు వస్తాడా కొడుకు. దట్ ఈస్ కాల్డ్ లవ్.
If you have parents at your home, don't leave them in old age home. I've seen many old age people. అక్కడ అందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, హ్యాపీగా ఉంటారా అని అనుకుంటారేమో. అక్కడ ఏం మాట్లాడతారు తెలుసా? మీరు ఎవరన్నా ఓల్డ్ ఏజ్ హోమ్కి విజిట్ అయినా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతుంటే, నా పిల్లలు ఇట్లా చేస్తారు, నా పిల్లలు అట్లా, నా కొడుకుకి అది అయింది, నా కూతురికి ఇది అయింది, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురికి ఇట్లా అయింది, మాకు ఆస్తులు ఇది ఉంది. వాళ్ళు వాళ్ళ పిల్లల గురించే మాట్లాడతారు. They won't talk about their friends. They will be talking about their parents. They will be talking about their children who left them very cruelly. That is called love. ఇప్పుడు దేవుడు ఏమంటారు, తల్లి అయినా విడుచును కానీ తండ్రి అంటే దిస్ ఇస్ ద లవ్ ఆఫ్ ద మదర్. సో బియాండ్ దిస్ లవ్ ఇస్ ఫాదర్స్ లవ్. ఐఎమ్ ప్రొఫెసైయింగ్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్. Let the love of God come into your house and change your due season. Hallelujah. ఇప్పుడు దేవుని ప్రేమ నీకు ఉద్యోగం ఇస్తుంది, నీకు ప్రమోషన్ ఇస్తుంది, నీకు వివాహం జరిగిస్తుంది, నీకు పిల్లలు కలుగజేస్తుంది. నీకు దేవుని ప్రేమ ద్వారా నీ జీవితం మారుతుంది. భార్యాభర్తల మధ్యలో గొడవలాగిపోతుంది. ఎవరైనా తప్పు చేసిరా, దేవుని ప్రేమ ద్వారా వాళ్ళని క్షమించేసాయి. Forgive them, man. Leave it off. వదిలేసాయి, క్షమించేసాయి. పోనీ లైట్ తీసుకోను. ఎవరన్నా మీ చెల్లె దగ్గర పో, లైట్ తీసుకో, పోనీ వదిలేసి మనం దోస్తులం అయిపోదామని. మీ అక్క దగ్గర పోనీ ఇక వదిలేసేయి, దేవుని ప్రేమను టేస్ట్ చేయి. మీ అన్న దగ్గర పోనీ ఇక వదిలేసాను. మీ తమ్ముడి దగ్గర ఇట్స్ ఓకే, వాట్ యు హావ్ డన్, దట్స్ ఓకే, కమ్ బ్యాక్ టు గాడ్. That's it. Tell them, if somebody is coming to you, tell them it's okay, but maintain yourself again. Your love should come from God. I told them, forgive them. మళ్ళీ నువ్వు రాసుకొని పూసుకొని తిరిగి మళ్ళీ నా తమ్ముడు, నా కొడుకు, నా కూతురు అని చెప్పి మళ్ళీ గొడవ చేసుకొని, బ్రదర్ మీరు క్షమించమన్నారు, నేను క్షమించిన, బ్రదర్ మళ్ళీ వాడు ఇట్లా చేసిండు అని అడుగుతున్నాను. ఓకే, ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టు. నువ్వు పాఠం నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని క్షమించి ఉడిలేసేయి అంతే. మళ్ళీ నువ్వు అని దుంకినావు అనుకో, మళ్ళీ గొడవలు అవుతాయి. బైబిల్ గ్రంథం ఉంటుంది, సామెతల్లో ఉంటుంది, సామెతలో కీర్తనలో గుర్తుకొస్తలేదు. అందులో ఏమని ఉంటుంది అంటే, ఇద్దరు ఒకే గ్లాసులో నీళ్ళు తాగినాము, ఇద్దరు ఒకే ప్లేట్తో అన్నం తిన్నాము, హీ హ్యాస్ కిక్డ్ మీ విత్ మై ఫీట్ అని అంటాడు. అంటే నా కాళ్ళతో ఒకటే ఒక లాత దన్నిండు అని ఉంటుంది బైబిల్లో. నేను మన లాంగ్వేజ్లో చెప్తున్నా. ఓకే, సో అ పర్సన్ హూ ఏట్ ఆఫ్ వన్ ప్లేట్ విల్ కిక్ సమ్టైమ్స్, విల్ కిక్ అస్. ఓకే, so don't worry about them who kicks you, who worries you, who bothers you. Jesus loves you. చెప్పండి, మీరు హృదయాలు గట్టిగా చెప్పండి. ఆ సర్పంకి చెప్పండి, ఏ సర్పమా, యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దురాత్మకు చెప్పండి, ఏ దురాత్మ, యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. నా ఆశీర్వాదాలను ఆపే దురాత్మ, యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే జీసస్ లవ్స్ మీ అని చెప్తావో ఆ దయ్యం ఉరికిపోతుంది, పారిపోతుంది. హల్లెలూయా. ద లవ్ ఆఫ్ గాడ్ మై డియర్ ఫ్రెండ్స్, లవ్ ఆఫ్ గాడ్. ఎంతమంది దేవుని ప్రేమలో బలపడతారు? చాలండి. ఓకే, టుమారో విల్ సీ హిస్ కమిట్మెంట్ ఫర్ లాంగ్ లైఫ్. ఎందుకు ఈ టాపిక్ అంటే, చాలామంది బ్రదర్ రాప్చర్ కదా, నేను చచ్చిపోతా కదా, దేవుడు నన్ను గుర్తు చేస్తాడా, దేవుడు నాకు కార్నర్ సీట్, ఏదో ఒక సినిమా హాల్ టికెట్ బుక్ చేస్తున్నట్టు, బ్రదర్ నాకు దేవుడు కార్నర్ సీట్ ఇస్తే చాలు బ్రదర్ పరలోకంలో అని అంటున్న వాళ్ళకి రేపు కోటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, దేవుడు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు అనేది మనం రేపు నేర్చుకుందాం. ఓకే, సో లెట్ us pray for our nation, let us pray for the families. మన గురించి కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కటే ఈరోజు ఏం నేర్చుకున్నాం మనము? దేవుని ప్రేమ మనల్ని వ్యసనాల నుంచి, బాధల నుంచి, అన్నిటి నుంచి విడిపిస్తుంది. ఓకే, టుడే we learn that God's love will come upon our lives and it will deliver us from sin, sickness and lackness and everything. Okay, and love of God will tell us go and sin no more. Love of God will not allow us to sin again. Love of God will not allow us to do evil again. నీలో ఏదో ఒక చెడుతనం ఉందేమో, అందులో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. దేవుని యొక్క ప్రేమ నీ జీవితంలో పనిచేస్తుంది. I think God's love is working in your life. Amen? Very good. Let us pray for Telangana, India, America. Okay? Right.
ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ లార్డ్, అయ్యా మేము మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా పక్క దేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కరోనా అనే వ్యాధి ప్రభువా మమ్మల్ని బాధ పెడుతుంది తండ్రి, ఇబ్బంది పెడుతుంది యేసయ్య. అయ్యా గవర్నమెంట్ని ఇబ్బంది పెడుతుంది తండ్రి, పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది తండ్రి, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లను ఇబ్బంది పెడుతుంది తండ్రి, ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్లని ఇబ్బంది పెడుతుంది తండ్రి, ప్రజలని, ఆ వ్యాధి రాని ప్రజలని ఇబ్బంది పెడుతుంది యేసయ్య. అయ్యా ఈ కరోనా అనే దురాత్మ యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కరోనా మా జీవితంలో అనేక మార్పులు తీసుకొని వచ్చిందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ కరోనా అనే దురాత్మ ప్రభా, కానీ ఈ కరోనా వచ్చినందుకు ప్రభా, నువ్వు ప్రభా మీరు మా జీవితాల నుంచి ఆ వ్యసనాలు, ఆ బాధలు, ఆ తప్పుడు రిలేషన్షిప్ అన్నిటి నుంచి మమ్మల్ని దూరం పెట్టి రేసాయ, మందు నుంచి మమ్మల్ని దూరం పెట్టి రేసాయ. అవును ప్రభా, మమ్మల్ని వేరే వాటి మీద మేము టెన్షన్ పడుతున్నాం వేసా, మేము ప్రాపర్టీ అని కొట్లాడినాం వేసా. ఈ ఒక్క వ్యాధి వచ్చి ప్రభా మాకు ఒక మంచి గుణపాఠం నేర్పించింది తండ్రి. అవును ప్రభా, మాకు ప్రాపర్టీ గుర్తుకు రాలే, మాకు గొడవలు గుర్తుకు రాలే, మాకు అన్న తమ్ముళ్ళు, అన్న చెల్లెల మధ్యలో మిస్అండర్స్టాండింగ్ గుర్తుకు రాలే ప్రభా. ఒకటే మేము కాపాడబడాలా, మేము రక్షణ పొందుకోవాలా, పరలోకంలో మమ్మల్ని నువ్వు గుర్తుపడతావా అని మా మైండ్ అంతా ఇదే ఉండే తండ్రి. అవును యేసయ్య, మేము నమ్ముతున్నాం రాజా, మరి మేమందరం మీతో పాటు కూర్చుంటాం తండ్రి. అవును ప్రభా, మీ ప్రేమ ద్వారా తండ్రి, మా క్రియల చేత కాదు యేసయ్య, మీ ప్రేమ ద్వారా. అయ్యా యెషయా గ్రంథం 54:57 అంటుంది తండ్రి, మీ యొక్క నీతి ద్వారా మేము ప్రభా మేము న్యాయం పొందుకుంటాం తండ్రి. హల్లెలూయా. అవును ప్రభా, లార్డ్ త్రూ యువర్ రైచియస్నెస్ వీ విల్ బి జడ్జ్డ్ మై ఫాదర్ గాడ్. అయ్యా మీ నీతి ద్వారా ప్రభా మాకు న్యాయం జరిగించండి తండ్రి. అవును ప్రభా, మా రాష్ట్రానికి న్యాయం జరిగించండి తండ్రి, మా దేశానికి న్యాయం జరిగించండి తండ్రి, మా అమెరికా దేశానికి న్యాయం జరిగించండి తండ్రి. అవును ప్రభా, అక్కడ ఉన్న ప్రజలందరినీ కాపాడండి తండ్రి. ఏ ఒక్క బిడ్డ ఆకలితో కాలిపోతుంది తండ్రి. అయ్యా వాళ్ళు ఎవరితో ఆకలితో చనిపోద్దేసే, ఆకలితో ఇబ్బంది పడొద్దేసే. అయ్యా వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయండి తండ్రి. వాళ్ళు ఎక్కడెక్కడ ఇరుక్కున్నారో తండ్రి, కొంతమంది దేశాల్లో ఇరుక్కున్నారు, రాష్ట్రాల్లో ఇరుక్కున్నారు తండ్రి. అలా ఇరుక్కున్న వాళ్ళని ప్రభు చాలామంది రాష్ట్రం నుండి రాష్ట్రము, దేశం నుండి దేశము, ఖండం నుంచి ఖండము నడుచుకుంటూ పోతున్నారు తండ్రి. అయ్యా అలాంటి బిడ్డలను మీరే కాపాడండి యేసయ్య. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఎండలో నడుస్తున్నారు తండ్రి. అయ్యా వాళ్ళందరినీ చూడండి తండ్రి. వాళ్ళ పైన ప్రభు మరి అనేకులు ప్రభా చాలామంది పాతి పెట్టనివ్వట్లేదు, చనిపోయిన డాక్టర్లని ఆపుతున్నారు తండ్రి. అలాంటి వాళ్ళ ఆ దుష్క్రియలను మీరు ఆపండి యేసయ్య. అవును ప్రభా, మా జీవితాలను మార్చండి తండ్రి, మా మనసులను, మా తలంపులను మార్చండి తండ్రి. మీ ప్రేమ ద్వారా మేము ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం, మేము దీవెనలు పొందుకుంటున్నాం తండ్రి. మేము మా కుటుంబంలో ప్రభు ఆశీర్వాదంగా ఉంటాం తండ్రి. ఈ రోజు నుంచి మీ ప్రేమని మేము మా కుటుంబంలో పలుకుతాం యేసయ్య. అవును ప్రభా, మీ ప్రేమ ద్వారా మా పిల్లలు మారుతారు, నా భర్త మారుతారు, నా భార్య మారుతారు, నా తల్లిదండ్రులు మారుతారు తండ్రి. మీ ప్రేమ మా జీవితంలో పనిచేస్తుందని నమ్ముతున్నాం తండ్రి. మీ పరిశుద్ధమైన ప్రేమ, మీ బలమైన ప్రేమ మా జీవితంలో వచ్చి మా జీవితాలను మార్చినందుకు వందనాలయ్యా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పక్క దేశమైన అమెరికాని కాపాడినందుకు వందనాలయ్యా. వేరే వేరే దేశాల్లో కూడా ప్రభు ఎక్కడైతే ఈ కరోనా వ్యాధి ఉందో వాళ్ళందరినీ కాపాడినందుకు వందనాలయ్యా. మేము నమ్ముతున్నాం తండ్రి, మీ ప్రేమ ఈ భూమిపైన వచ్చి ఈ కరోనా వ్యాధిని తీసివేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు నేను చెప్తున్నా కదా, దేవుని యొక్క ప్రేమ మీ జీవితంలోకి వచ్చి ఈ కరోనాని తీసివేస్తుంది, మీ కుటుంబాన్ని మారుస్తుంది. నీ కుటుంబంలో ఎవరైనా త్రాగుతున్నారా, ఎవరన్నా తిండిపోతున్నారా, ఎవరైనా సోంబేరితనంలో ఉన్నారా, ఎవరైనా ఏ వ్యసనంలో ఉన్నా సరే, దేవుని యొక్క ప్రేమ ఈరోజు మిమ్మల్ని విడిపించింది. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, యూ ఆల్సో ప్రే ఫర్ మీ. మీరు మన గురించి ప్రేయర్ చేయండి, సంఘం గురించి ప్రేయర్ చేయండి. ఎవరన్నా మీ కానుకలు, విశ్వాసపు కానుకలు, అవునా విశ్వాసపు కానుకలు అంటే చెప్పాను కదా. సో ఎవరన్నా అబ్రహాము వలె అవునా ఉన్న వాటి నుంచి ఒక దశమ భాగం ఇవ్వడం విశ్వాసపు కానుకలు, ఆ విడుదల కొరకు, అవునా. లేకపోతే ఎవరన్నా కానుకలు ఇవ్వాలా, మేము ఇంకా దశమ భాగం ఇవ్వలేదు బ్రదర్, మేము దశమ భాగం ఇవ్వాలనుకుంటున్నాం అని అన్న వాళ్ళు, మీరు పైన అకౌంట్ డీటెయిల్స్కి మీరు మీ దశమ భాగాలు, మీ కానుకలు, మీరు విత్తనాలు, మీ థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ లేదా మీ ఫెయిత్ ఆఫరింగ్ మీరు ఇవ్వచ్చు. ఓకే. సో ఎవరికన్నా మరి నేను చెప్తా ఉన్నా కదా, విడుదల ప్రార్థనలు చేస్తున్నాము. సో ఎవరికన్నా డెలివరెన్స్ కావాల్సిన వారు నాకు క్లియర్గా మెసేజ్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, నాకు డెలివరెన్స్ కావాలి అంటే నాకు అర్థం కాదు కదా. సో నాకు చెప్పండి మీకు ఏం జరుగుతుంది, లైక్ ఏమవుతుందని చెప్పండి. నేనే టైం తీసుకొని ఖచ్చితంగా మీకు కాల్ బ్యాక్ ఇస్తాను. మీకు ఎటువంటి విషయంలో మీకు విడుదల కావాలనో నేను ప్రార్థన చేసి
ఓకే, ఐ విల్ ప్రే ఫర్ యూ త్రూ వీడియో కాల్ ద్వారా, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నేను ఒక టైం ఇస్తాను. ఆ పలానా టైం మీకు ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఓకే, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రమ్ 3-4 days. సో ఎవరికైనా ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నాకు కాల్ ఒకవేళ ఎంగేజ్డ్ అని వచ్చినా, లేకపోతే స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్ అని వస్తే ఇమీడియట్గా కట్ చేయండి. ప్లీజ్ డోంట్ ప్రొలాంగ్ ద కాల్. ఆ కాల్ని దయచేసి ప్రొలాంగ్ చేయకండి. ఎందుకంటే నేను ఎవరికో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటా, లేకపోతే ఎవరికో ప్రార్థన చేస్తూ ఉంటా, లేకపోతే నేను పర్సనల్గా కూడా ఎవరికో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటా. కాబట్టి ఒకవేళ నా కాల్ ఎంగేజ్డ్ వస్తే మాత్రం ఇమీడియట్గా కట్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ. మీ కాల్ చూసి మీరు మెసేజ్ పెట్టండి నాకు, ఇమీడియట్గా నేను కాల్ బ్యాక్ ఇస్తాను. ఓకే, ఎవరికన్నా ఏమైనా పర్సనల్గా ప్రేయర్స్ కావాలంటే మీరు టెక్స్ట్ చేయవచ్చు నాకు పర్సనల్ మెసెంజర్లో, నేను మీకు ప్రార్థన చేస్తాను. ఓకే, ఎవరన్నా బలహీనపరచబడితే, మీకు ఎవరన్నా అవునా ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మాత్రము నా మెసేజెస్ వినండి. ఓకే, నిజం చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నా. ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో స్పిరిచువల్లీ, ఇఫ్ యూ ఆర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైం, ఇఫ్ యూ వాంటెడ్ టు గ్రో స్పిరిచువల్లీ, listen to my past messages and also the upcoming messages. నేను ఎవ్రీడే 3 o'clock వస్తా, ఎవ్రీడే 3 o'clock వస్తా వితౌట్ ఫెయిల్. ఒకవేళ నేను లేకపోయినా సరే నా టీం వాళ్ళన్నా టేక్ ఓవర్ చేస్తారు సర్వీస్. కానీ ఈ సర్వీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేటట్లేదు నేను. ఓకే, సో ఎవ్రీడే 3 to 4 విల్ బీ అవర్ సర్వీస్. సో దానికి నేను స్పెషల్గా ఎవ్రీడే 3 to 4 నేమ్ కొటేషన్లు పెట్టాను. ఈరోజు లైవ్ వస్తున్నా అని చెప్పాను. నేను వచ్చేస్తా, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తా, వచ్చేసాడు. ఓకే, దిస్ విల్ బీ కంటిన్యూయింగ్ టిల్ క్వారంటైన్, May 7th, May 3rd. ఇంకా వాళ్ళు June 30th అంటే June 30th వాళ్ళు ఎంత పొడిగిస్తే మనం కూడా అంత పొడిగిస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ స్ట్రెంథన్ యూ అండ్ కీప్ యూ, గాడ్ విల్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. ఇది మర్చిపోతున్నా, నాకు గుర్తు చేయండి. ఎవరన్నా బర్త్డేస్, మ్యారేజ్ డేస్ సెలబ్రేట్ చేస్తుంటే మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మీ సరిహద్దులను విశాలపరచాలని ప్రార్థిస్తున్నా. ఇఫ్ సంబడి ఈస్ సెలబ్రేటింగ్ దేర్ బర్త్డేస్, మ్యారేజ్ డేస్, ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ షల్ ఇంక్రీజ్ యూ. ఓకే, యా, గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ ఓకే, అఫ్కోర్స్ మీ బర్త్డేలు బయట సెలబ్రేట్ చేసుకోవట్లేరు అని బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ, సెలబ్రేట్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, నో ఇష్యూస్. ఓకే, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీగా ఉండండి. ఓకే, డిస్కరేజ్ అవ్వకండి, డిసప్పాయింట్ అవ్వకండి, సంతోషంగా ఉండండి. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో వచ్చి, అండ్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయితేనే బయటికి వెళ్ళండి. డోంట్ గో సింప్లీ. బండ్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఏంటంటే, ఒక పాస్టర్ ఆఫ్టర్ 12 o'clock పోతూ ఉంటే బండి సీజ్ అయిందంట. సో నాకు కూడా ఒక వ్యక్తి ఉన్నారు, సోషల్ వర్కర్ అని చెప్పారు, పాస్టర్స్ కూడా ఇలా చేస్తున్నారు బ్రదర్ అని చెప్తే, నేను కూడా అన్న వీలైతే నా లైవ్లో కూడా నేను షేర్ చేసుకుంటా సార్, ఇలా చేద్దాము, మనం ఏదైనా ఒకటి మనము లైక్ దాన్ని ఏమంటారు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అని నేను చెప్పిన. సో ప్లీజ్ 12 లోపు ఏదున్నా 12 లోపు ఫినిష్ చేసుకోండి. ఓకే, 12 తర్వాత దయచేసి బయటికి వెళ్ళకండి. ఇఫ్ ఎట్ ఆల్ ఐ థింక్ 12 దాకా మనం కొంచెం ఫ్రీగా ఉన్నామంట. ఓకే, 12 దాకా అది కొన్ని ఏరియాస్లో జామ్ అయిపోతుంది. ఓకే, till 12 there are jams also, but even police cannot do anything. ఓకే, బట్ ఆఫ్టర్ 12 అయితే కర్ఫ్యూ ఉంది, స్ట్రిక్ట్ కర్ఫ్యూ ఉంది. కాబట్టి ఏదున్నా 12 లోపు చేసుకోండి. 7 to 12 అంట మనకి ఇవ్వబడిన టైం. సో ఆయన నాకు చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మంచిది, బట్ 7 to 12 ఈ కూరగాయలు వీళ్ళందరికీ 7 to 12 టైం ఇచ్చారంట. చికెన్ షాప్, మటన్ షాప్ ఏదన్నా 7 to 12. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ గెట్ ఇట్ బై 7 to 12. ఆఫ్టర్ దట్ ప్లీజ్ డోంట్ గో అవుట్ సైడ్. ఓకే, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ లవ్స్ యూ. ఆమేన్. బై, టేక్ కేర్.